జై భీమ్. సంతకం కవిత్వ పరామర్శ ఫేస్బుక్ లైవ్ వీక్లీ వీడియో కాలం కార్యక్రమం 12కి మిత్రులకు ఆత్మీయ ఆహ్వానం. ఇక్కడ ఓ సమూహం మాయమయ్యింది. చాచిన చేతుల మీద ఆకాశాన్ని, కళ్ళ నిండా సముద్రాల్ని, గుండె నిండా రక్తంలా ప్రవహించే మనుషుల్ని మోసే ఓ సమూహం మాయమయ్యింది. ఇక్కడ తనకు తాను పోటీ ఇచ్చుకునే సమూహం పుట్టుకొచ్చింది. మనిషిని మనిషి పచ్చని అడవిలా అనుభూతి చెందని సమూహం, మనిషిని మనిషే నమ్మొద్దని చెప్పే సమూహము బయలుదేరింది. ఇక్కడ కళ్ళ మీద ఆంక్షలు, గొంతుక మీద ఆంక్షలు, కళాలు చేతివేళ్ల మీద ఆంక్షలు. ఇప్పుడు ఇక్కడ మనిషి అమ్ముడుపోయే వస్తువు, మనిషి సమూహాల నుండి విడిపోయే బ్రాండ్ అంబాసిడర్. ఈ కవిత మెర్సీ మార్గరెట్ రాశారు. కాలం వాలిపోతున్న వైపు అనే పుస్తకంలో నుంచి నేను చదివాను. కాలం వాలిపోతున్న వైపు, ఇది ఈ పుస్తకాన్ని ఒక చిన్న పరిచయం చేస్తాను మిత్రుల కోసం. ఫస్ట్ ఎడిషన్ ఈ పుస్తకానికి జనవరి 2019లో వచ్చింది. మెర్సీ పబ్లికేషన్స్ హైదరాబాద్ వాళ్ళు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకంలో ఒక్కొక్కటిగా అనే పేరుతో విషయ సూచిక ఒక 4 పేజీలు ఉంది. సరైన సమయానికి సరైన కవిత్వం అనే పేరుతో జి లక్ష్మీ నరసయ్య గారు ముందు మాట రాశారు. 7 పేజీల ముందు మాట ఇది. తర్వాత ఇందులో మొత్తం 111 కవితలు ఉన్నాయి. మొత్తం పేజీలు 207 ఉన్నాయి. చివరిలో కృతజ్ఞతలు అనే పేరుతో ఒక పేజీ రాసుకున్నారు కవయిత్రి. ఇది వెనక పేజీ. కవి పరిచయానికి వస్తే మనం 2015లో మాటల మడుగు అనే ఒక కవిత్వ సంపుటిని, 2019లో కాలం వాలిపోతున్న వైపు అనే 2వ కవితా సంపుటిని మెర్సీ మార్గరెట్ ప్రచురించారు. 2017 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం మాటల మడుగు అనే 2015లో వచ్చిన పుస్తకానికి వచ్చింది. తర్వాత మెర్సీ మార్గరెట్ హైదరాబాద్లో పుట్టి అక్కడే పెరిగారు. మూలాలు నల్గొండ. అనేక కార్పొరేట్ కంపెనీలలో పనిచేశారు. తర్వాత మేనేజ్మెంట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొన్నాళ్లు పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలోని స్వారోవుడ్ ఫిల్మ్ స్కూల్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నారు. ఇది చిన్న పరిచయం మెర్సీ మార్గరెట్ గురించి. సంతకం కార్యక్రమంలో మొదటిసారి ఒక స్త్రీ కవితా సంపుటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. మెర్సీ మార్గరెట్ కవిత్వంలో చాలా అంశాలు ఉన్నాయి. రాజకీయ అంశాలు మాట్లాడారు, స్త్రీలకు సంబంధించిన అంశాలు మాట్లాడారు, కులం మతానికి సంబంధించిన అంశాలు మాట్లాడారు, మానవత్వానికి సంబంధించిన ఒక వేదనతో కవిత్వం కొనసాగుతూ ఉంది. వీటితో పాటు జనరల్ కవిత్వం కూడా ఈ పుస్తకంలో, ఈ 111 కవితల్లో జనరల్ కవిత్వం కూడా ఉంది. దానిని ఈరోజు మనం సమీక్ష చేసుకుందాం. స్త్రీలకు సంబంధించిన, స్త్రీల కన్సర్న్తో రాసిన అనేక కవితలు ఇందులో ఉన్నాయి. వాటిల్లోంచి కొన్నిటిని నేను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేశాను. వాటిని మనం ఈరోజు కొంచెంగా మాట్లాడుకుంటా ఉందాం. మనం ఎన్నిసార్లు నరికేసినా చెట్టు చిగురుస్తూనే ఉంటుంది. మానవ సమాజానికి ఎంత మంచి చేయాలో అంత మంచిని చేయటం కోసం చెట్టు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మనం కాయలు కోస్తాము, మొగ్గలు కోస్తాము, ఆకులు కోస్తాము, బెరడు కూడా వాడుకుంటాము దానిని. చివరికి దాన్ని నరికేస్తాము కలప కోసం, పువ్వులు, అలా అనేక అంశాలు చెట్టులో నుంచి
మనకి ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి అనుకున్నప్పుడల్లా దానిని తెంపుకుంటా పోతానే ఉన్నాం. అయినా సరే చెట్టు చిగురిస్తూనే ఉంటుంది. అది మనకు ఒక సందేశాన్ని ఇవ్వటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాంటి ఆలోచనతో మలాలా అనే అమ్మాయి మీద రాసిన కవితని నేను మొదటిసారి మన ముందు చదవబోతూ ఉన్నాను. మలాలా ఎక్కువ మందికి చదువుకుంటున్న ఈ జనరేషన్ ఆడపిల్లలకి తెలిసిన ఒక పేరు ఏంటి అని అంటే మలాలా యూసఫ్ జాయ్ అనేది ఈ అమ్మాయి పూర్తి పేరు. 1997లో పుట్టింది. అంటే ఇప్పటికి 23 సంవత్సరాల వయసుతో ఉంది ఈ పాప. పాకిస్తానీ ఉగ్రవాదులు తెహ్రిక్ తాలిబాన్ తీవ్రవాద సంస్థ ఈ అమ్మాయి మీద కాల్పులు జరిపారు. 2012 అక్టోబర్లో కాల్పులు జరిపారు. అయినా సరే ఈ అమ్మాయి బతికింది. చదువుకోవడానికి నాకున్న హక్కును లాక్కోవడానికి తాలిబాన్లు ఎవరు అని చెప్పేసి ఈ అమ్మాయి పెషావర్ ప్రెస్ క్లబ్లో చేసిన ప్రసంగాన్ని విన్న తాలిబాన్లు ఆ అమ్మాయి కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారు. దాని పర్యవసానంగానే కాల్పులు జరిపారు. అందుకని అందులో నుంచి బయటపడి కూడా ఆ అమ్మాయి తన హక్కుల్ని అందరికీ తెలియచెప్పడం కోసం, ఆడపిల్లలకి ఈ హక్కులు ఉన్నాయి, చదువుకునే హక్కు ముఖ్యంగా ఉంది అని చెప్పేసి తెలియచెప్పడం కోసం ఆ అమ్మాయి చాలా ప్రయత్నాలు చేసింది. నోబెల్ శాంతి బహుమతి కూడా 2014కి నోబెల్ శాంతి బహుమతి అమ్మాయికి ప్రదానం చేశారు. అతి చిన్న వయస్కురాలు, నోబెల్ పొందిన అమ్మాయి. ఆ అమ్మాయికి సంబంధించిన ఒక చిన్న కవిత ఇది. స్వేచ్ఛ కోసం, చదువు కోసం మాట్లాడిన గొంతుపై తూటాల వర్షం కురిసినప్పుడు మొక్కను నాశనం చేశామనుకున్నారు వాళ్ళు. చెట్టులా మారిన గొంతిప్పుడు ప్రపంచ శాంతి కపోతాం. రక్తాన్ని పాలుగా మార్చే స్తనాల్ని పసిగొంతుతో తడిమిన నీ తొలి క్షణాల్లో నీలోనూ ఓ చెట్టు దాగుంది. అద్వైతాన్ని బోధిస్తూ, మానవీకరణ నేర్పిస్తూ, వర్ణాల జాడ ఎరుగని చెట్టు రక్తపు కళ్ళతో స్వచ్ఛంగా నవ్వుతూ ఆకు తొడుగుతుంది. అశోకుడు, గౌతముడు, మలాలా, నువ్వు ఏదైతేనేమిప్పుడు, చెట్టు అతి పురాతన మహాబోధకుడు. కవిత ఇందులో నేను కొంచెమే చెప్పాను. చెట్టు అనగానే మనకి ప్రపంచానికి శాంతినిచ్చిన ఇద్దరు ప్రధానమైన వ్యక్తుల్ని చెప్పుకొచ్చారు కవయిత్రి. ఇక్కడ నేను కవేనే మాట్లాడతాను. అశోకుడు అని చెప్పేసి అన్నారు కవి. తర్వాత రెండవ పదం గౌతముడు అని చెప్పేసి అని అన్నారు. మూడవ దానిలో మలాలా. ఈ మూడు పదాలుగా మనకి చెప్పారు. 3 పదాలు: అశోకుడు, గౌతముడు, మలాలా. నిజానికి చెట్టు అనగానే ఇక్కడ కవికి గుర్తొచ్చింది ఏంటంటే అశోకుడు గుర్తొచ్చాడు. చాలా శాంతి సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చాడు. దానితో పాటు మనం పాఠ్యాంశాల్లో చదువుకున్నట్టు చెట్లు అతను నాటించాడని ఒక గొప్ప కాన్సెప్ట్ మనకి తెలుసు. ఆ తర్వాత గౌతముడు, ఇతను కూడా చెట్టుకు సంబంధించి మనకి జ్ఞాపకం వచ్చే ఇంకొక శాంతి జీవి మనకు తెలుస్తూ ఉంది. అందుకని చెప్పేసి వీళ్ళిద్దరిని, మలాలాని ఆ మూడవ వ్యక్తిగా ఆ లిస్టులో చేర్చారు కవి. అంటే మనిషి ఎంత వాడినా సరే చిగురిస్తూ ఒక శాంతిని ప్రబోధించటం కోసం చెట్టు ఎలా అయితే తన జీవన విధానాన్ని ఎలా అయితే అలవర్చుకుందో, మనుషులు కూడా అలాగే వాళ్ళని నరికినా, చంపినా, లేకపోతే దాడి చేసినా, ఏం చేసినా సరే వాళ్ళు మళ్ళీ మానవులకి ఒక గొప్ప సందేశాన్ని, శాంతి సందేశాన్ని ఇవ్వటం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పేసి నమ్ముతా రాసిన కవిత ఇది. సమాజానికి ఒక మంచి జరగాలని చెప్పేసి. అలాంటి అంటే చెట్టు స్వభావం ఇది. అందుకని ఆ స్వభావాన్నే మనకి కవయిత్రి చెట్టు లిపి అనే దాంతో అనే శీర్షికతో ఈ కవితని రాసుకుంటూ వచ్చారు. అట్లా స్త్రీలకు సంబంధించిన ఇంకొక కవితని మనం గనక మాట్లాడుకుంటే, ఇంకొక కవిత ఉంది, హ్యాపీ టు బ్లీడ్ అని చెప్పేసి. బ్లీడ్ అనగానే మనకు అర్థమవుతోంది ఇది స్త్రీలకు సంబంధించిన రక్తస్రావానికి సంబంధించింది, నెల జరిగే రక్తస్రావానికి సంబంధించిన కవితగా మనకు అర్థమవుతుంది. హ్యాపీ టు బ్లీడ్ అనేది సామాజిక మాధ్యమాలలో ఒక క్యాంపెయిన్గా, సోషల్ మీడియా క్యాంపెయిన్గా ముందుకొచ్చిన ఒక పెద్ద ఉద్యమం. నిఖితా ఆజాద్ 2015 నవంబర్లో ఈ ఉద్యమాన్ని సోషల్ మీడియాలో ప్రవేశపెట్టారు. ఎక్కువ ప్రచారం లభించింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా, అంటే పత్రికలు, టీవీలు, ఇవి కూడా దీనికి అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చి చర్చలు లేవనెత్తి దీని మీద ఎక్కువ మాట్లాడటం జరిగింది. ఎక్కువ అవగాహనని ప్రజలకి కల్పించడం కోసం వచ్చిన ఉద్యమంగా దీనిని మనం గుర్తిస్తాము. అలాగే నిఖితా ఆజాద్ మూఢ విశ్వాసాలను బ్రేక్ చేసి ఒక సైంటిఫిక్ ఆలోచనని ప్రజల్లో నాటడం కోసం చేసిన ఉద్యమం ఇది. అందులో మెయిన్ స్ట్రీమ్ పత్రికలు చాలా దీని మీద అనేక చర్చలు లేవనెత్తాయి. అయితే హ్యాపీ టు బ్లీడ్ అనేది, నేను ఈ కవిత దాదాపు మొత్తం చదువుతాను. హ్యాపీ టు బ్లీడ్. గోడల మీదుగా
కిటికీ బూచల కావలగా చెట్ల బారులు కన్నా పొడవైన దారులుగా ఆడవాళ్లు నడవడం చూస్తున్నాను. ఆకాశపు ఒంటికి చుట్టుకున్న వాళ్ళు, రక్తపు మేఘాల్ని ఉదరమున ధరించిన వాళ్ళు, పచ్చని పొంట పొలాలపై ఎర్రని నేలలపై బారులు తీరిన తెల్లటి కొంగల్లా వెళ్తున్నట్టు కనబడుతున్నారు. వాళ్ల గర్భం స్రవిస్తున్న రక్తం ఎండిన నేలలపై మానవ బీజం మొలకెత్తిస్తూ కాళ్ల మీదుగా పిరుదులపై నుంచి కారుతున్న రక్తంతో రక్తపు టడుగులు వేస్తూ మరో ప్రపంచం వైపు నడుస్తున్నారు వాళ్ళు. అదిగో ఆ వరుసలో రాముని భార్య సీతాదేవి ఉంది, యేసుని కన్నా మరియమ్మ ఉంది, మహమ్మద్ ప్రవక్త భార్య ఉంది, ఝాన్సీబాయి, రుద్రమదేవీలు, వాళ్ల వెనక బారులు తీరిన స్త్రీ సైన్యం నక్షత్రదారుల్లా మెరిసిపోతోంది. చూడండి, వాళ్ల ముందు వాళ్లకు అడ్డు చెప్పలేక గుడిగోడలు వణుకుతూ కూలుతున్నాయి. హ్యాపీ టు బ్లీడ్ అంటున్న నినాదాలు వాళ్లే నినాదాల పిడికిళ్ళై పాలపుంతల్ని వెలిగించే రక్తమంత ఎర్రటి అగ్గిలా నడుస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి కవిత. ఇది పూర్తి కవిత చదివాను నేను. ఇక్కడ మనకి స్త్రీలు ఆకాశంలో సగం అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాము. అలాంటి స్త్రీల గురించి రాసిన కవిత అది. అందుకనే వాళ్ళకి సంబంధించిన మెన్స్ట్రుయేషన్కి సంబంధించిన కవితల్లో చాలా కవితలు మనకి స్త్రీవాద సాహిత్యం వచ్చిన తర్వాత వచ్చాయి. అయితే ఈ కవితలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి అని చెప్పేసానంటే, ఒక ఎమోషన్ లేకుండా విషయాన్ని మాత్రమే కవయిత్రి మన ముందు ఉంచటం కోసం ప్రయత్నం చేశారు. కవయిత్రి ఇందులో ఒక కవిగా మాట్లాడుతూ, ఒక కవి టోన్తో మాట్లాడుతున్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఇది ఒక స్త్రీలు రాశారా లేదా పురుషులు రాశారా అని చెప్పేసి ఒక జెండర్కి ఈ కవితని మనం ఆపాదించలేకపోతాము. అంటే జెండర్లెస్గా టోన్తో రాసిన కవితలాగా మనకి తెలుస్తూ ఉంది. అందుకనే ఆమె బయట నిలబడి మాట్లాడినట్లుగా తెలుస్తూ ఉంది. బయట నిలబడి ఏమంటున్నారు అంటే, రాముని భార్య సీతాదేవి ఉంది, యేసుని కన్న మరియమ్మ ఉంది, మహమ్మద్ ప్రవక్త భార్య కూడా ఆ వరుసలో ఉంది. చాలా మంది స్త్రీలు నడుచుకుంటూ వెళుతున్నారు, చాలా పొడవైన దారిలో నుంచి నడుచుకుంటూ వెళుతున్నారు. వీళ్ళందరికీ రక్తస్రావం అవుతుంది. అయితే ఇక్కడ ఒక మాట అన్నారు ఆమె, కాళ్ల మీదుగా పిరుదులపై నుంచి కారుతున్న రక్తంతో. కాళ్ల మీదుగా కారటమే మనకు తెలుసు మెన్స్ట్రుయేషన్కి సంబంధించి, నిలబడి ఉంటే స్త్రీలు లేదా కూర్చొని ఉంటే. మరి పిరుదుల మీదుగా కారటం ఏంటి అని చెప్పేసానంటే, ఇక్కడే కవయిత్రి తనకు సంబంధించిన కవిత్వాంశని ప్రవేశపెట్టినట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. పిరుదుల మీదుగా అంటే స్త్రీ పడుకొని ఉన్నప్పుడు, డెలివరీ టైంలో స్త్రీలు వెల్లకిలుగా పడుకొని ఉన్నప్పుడు ఆ రక్తం వెనక్కి వెళ్ళిపోయి పిరుదుల మీదుగా కూడా కారిపోతూ ఉంటుంది. ఒక పిరుదుల మీదుగా కారిపోవటం అనేది డెలివరీ టైంలో అందరికీ బిడ్డల్ని కన్న స్త్రీలకి అనుభవంగా ఉంటుంది. తెలిసిన వాళ్ళకి కూడా ఇది అర్థమవుతుంది. అందుకని చెప్పేసి ఆ విషయాన్ని, ఆ ఎక్స్ప్రెషన్ని చెప్పారు కవయిత్రి. పిరుదుల మీదుగా కారుతా ఉంది రక్తం అని చెప్పేసి. అలాంటి స్త్రీలు, బారులు తీరిన స్త్రీ సైన్యం నక్షత్రదారుల్లా మెరిసిపోతోంది. అంటే ఝాన్సీబాయిని చెప్పారు, రుద్రమదేవి, వీళ్ళందరూ మనకి పాఠ్యాంశాలలో మనం చదువుకున్నాం, చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. వాళ్ళు బిడ్డల్ని వెనకగట్టుకొని యుద్ధం చేసినట్లుగా మనకి చరిత్ర పుస్తకాలు ఉన్నాయి. లేకపోతే వాళ్ళు గుర్రం ఎక్కి చాలా దౌడు తీయిస్తూ సైన్యం మధ్య నిలబడి పోరాటాలు చేశారు. వాళ్ళు కూడా బ్లీడింగ్లోనే ఉండగలిగిన ఆడవాళ్లే అని చెప్పేసి చెప్తూ స్త్రీత్వాన్ని, అందులో ఉన్న బాధని, అందులో ఉన్న ఒక కష్టాన్ని, వీటన్నిటినీ చెప్పటం కోసం చివర్లో కవయిత్రి ఏమంది అని చెప్పేసానంటే, వాళ్లే నినాదాల పిడికిళ్ళై పాలపుంతల్ని వెలిగించే రక్తమంత ఎర్రటి అగ్గిలా నడుస్తున్నారు వాళ్ళు. పాలపుంతల్ని కూడా వెలిగించే రక్తమంత ఎర్రటి అగ్గిలా. అగ్గి ఎలా ఉంది అని చెప్పేసానంటే, రక్తమంత ఎర్రగా ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది కవయిత్రి. అంటే ఎర్రటి అగ్గి, కాల్చేసే అగ్గి. ఆ భావనలు, స్త్రీలు మెన్స్ట్రుయేషన్ సందర్భంగా స్త్రీలు పడుతున్న ఆ వేదనలు, వాటన్నిటినీ అవి కాల్చేసే అగ్నిగా కవయిత్రి మనకి చెప్తా ఉంది. అంటే ఇక్కడ మనకి ముగ్గురు, సీతాదేవి, మరియమ్మ, మహమ్మద్ ప్రవక్త భార్య అని చెప్పేసి చెప్పటంలో కొన్ని మతాలని, 3 మతాలని, భారతదేశంలో ప్రముఖంగా మనకి కనిపిస్తున్న 3 మతాలని, ఆ మతంలో ఉన్న స్త్రీలని మనం దేవతలుగా చూడొచ్చు, లేకపోతే తల్లులుగా చూడొచ్చు, భార్యలుగా చూడొచ్చు వాళ్ళని. కానీ వాళ్ళు మాత్రం మెన్స్ట్రుయేషన్లో ఉన్న స్త్రీలే అని చెప్పేసి తేల్చి చెప్పటం కోసం కవయిత్రి ఆ ముగ్గురిని తీసుకున్నట్లు మనకు అర్థమవుతూ ఉంటుంది. తర్వాత ఇంకొక కవిత ఉంది స్త్రీలకు సంబంధించి, అది కూడా నేను మన కోసం 4 లైన్లు చదువుతాను. కండలుంటేనే గొప్ప అనే కవిత ఇది. కండలుంటేనే గొప్ప, కండలు లేకపోతే ఏంటి? కండలు అనేది, కండ అనగానే మనకి పురుషులు గుర్తొస్తారు, మ్యాస్కులినిటీ.
మగవాళ్ళల్లో ఉన్న ఆ పురుష తత్వం, శారీరక తత్వం మనకి కనిపిస్తూ ఉంది. అయితే అది ఉంటేనే గొప్పవాళ్ళు అవుతారా? కండలు లేని స్త్రీలు, అలా మెలిదిరిగిన కండలు లేని స్త్రీలు గొప్పవాళ్ళు కాదా అనే ఒక ప్రశ్న మనకి ఈ శీర్షికలోనే ఉంది. అయితే ఈ శీర్షికలో మనకి ఈ కండలుంటేనే గొప్ప అనే దాంట్లో ఆదివాసీ స్త్రీలు, దానితో పాటు గిరిజన మహిళలకు సంబంధించిన వాళ్ళ శారీరక శ్రమని చెప్తూ రాసిన కవిత ఇది. వాళ్ళ సాహసాలని చెప్తూ రాసిన కవిత ఇది. ఇప్పటి వరకు తెలుగు సాహిత్యంలో ఎక్కువ సాహిత్యం అన్ని సమూహాల నుంచి వచ్చినట్లుగా మనకు అర్థమైంది. కానీ ఆదివాసీ కానీ గిరిజన సాహిత్యం కానీ ఇప్పటి వరకు ఎక్కువగా మన దగ్గరికి రాలేదు. ఎక్కువ సాహిత్యం రాయలేదు, వచ్చిన సాహిత్యం పాపులర్ అవ్వలేదు. అయితే ఇక్కడ కవయిత్రి వాళ్ళ పక్షాన కూడా నిలబడి కొన్ని మాటలు చెప్తూ ఉంది. ఏమని అన్నారు అనంటే, వీళ్ళు సాహస వనితలు, చెట్లేంటి ఆకాశాల్ని, వాటిపైనున్న ఆకాశాల్ని ఎక్కగలరు. మబ్బుల్లో ఔషధాలు నాటి ప్రకృతి సేద్యంతో ప్రపంచానికే వైద్యం నేర్పగలరు. కొండల్ని రొట్టెలుగా వత్తి పిల్లలకు ఆడుకోవటానికిచ్చి వాళ్ళు నడిచే దారుల్లో తమ సాహస గాథల్ని ప్రతి కొమ్మకు వేలాడదీసే గ్రామదేవతలు. అంట్లు ముట్ల ముళ్ళ కంపలని తునాతునకలు చేసి ప్రపంచంలోని గోల్డ్ మెడళ్లకు శ్రమ సౌందర్యం గురించి పాఠం చెప్పగల ఆది గురువులు అని చెప్పారు. ఇక్కడ ఒక మాట అన్నారు, ఎలాంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పేసానంటే, చెట్లేంటి ఆకాశాలని, వాటిపైన ఉన్న ఆకాశాలని ఎక్కగలరు అని చెప్పారు. ఆకాశాన్ని ఎక్కుతామా మనం? టెక్నికల్గా అయితే అసలు ఆకాశమే లేదని చెప్తున్నాం మనం. అయితే మావో అన్నాడు మనకి ఆకాశంలో సగం స్త్రీలు అని చెప్పేసి. ఆ సగమే కాదు, ఆ పైన ఉన్న ఇంకొక ఆకాశాన్ని కూడా సొంతం చేసుకోగలిగినంత సమర్థత స్త్రీలలో ఉంది, ఆదివాసీ స్త్రీలలో ఉంది అని చెప్పటం కోసం, ఒక పొయిటిక్ ఎక్స్ప్రెషన్ కోసం ఏమన్నారు అని అంటే, ఆకాశాల్ని, వాటిపైన ఉన్న ఆకాశాల్ని ఎక్కగలరు అని చెప్పేసి ఒక నమ్మకంతో చెప్తూ ఉన్నట్లు మనకి తెలుస్తూ ఉంది. అలాగే కొండల్ని రొట్టెలుగా వత్తి పిల్లలకు ఆడుకోవడానికి ఇస్తారు తల్లులు. శ్రామిక స్త్రీలు ఎలా ఉంటారు అని అంటే, పిల్లల ఆలనా పాలన చూసుకునేటప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అంశాలని వాళ్ళ స్వాధీనంలోకి తెచ్చుకుంటారు. అది ప్రకృతి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అసాధ్యమైంది కావచ్చు, అయినా సరే వాళ్ళు తమ స్వాధీనంలోకి తెచ్చుకొని ఒక ఆట బొమ్మను చేయగలుగుతారు. దానిని వాళ్ళని పిల్లలకి ఆడుకోవడానికి ఒక బొమ్మలాగా తయారు చేసి కూడా ఇవ్వగలుగుతారు అని చెప్పేసి ఒక నమ్మకాన్ని, ఆ స్త్రీలకు సంబంధించి ఒక గౌరవాన్ని ప్రకటించడం ఈ కవితలో ప్రత్యేకంగా మనకు అనిపిస్తూ ఉంది. తర్వాత స్త్రీలకు సంబంధించిందే ఇంకొక కవితని నేను కొంచెం చెప్తాను. ఇది ఆడపిల్లలు పెరుగుతున్న క్రమంలో వాళ్ళు అనేక కలలు కనడం, స్వేచ్ఛ కోసం పరితపిస్తారు. దానితో పాటు ఏం చేస్తారు అని అంటే, ఒక లక్ష్యాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. కొత్త ఊహలు, కొత్త ఆలోచనలు పెరుగుతున్న క్రమంలో, ఆ ప్యూబర్టీ అది దాటుతూ ఉన్న సమయంలో ఆ ఆడపిల్లల్లో కలుగుతూ ఉండడం అనేది తెలుసు మనకు. ఆ ఆడపిల్లలు రెక్కలుంటే ఎగిరిపోయే ఆడపిల్లల్లాగా, ఒక సీతాకోక చిలుకల్లాగా, ఒక పక్షుల్లాగా మనకి కనిపిస్తూ ఉంటారు. అలాంటి ఆలోచన విధానాలతోనూ, అలాంటి శారీరక ఉత్సాహంతోనూ మనకి కనిపిస్తూ ఉంటారు. అలాంటి ఆడపిల్లలకి, ఆ ఎదుగుతున్న ఆడపిల్లలకి సంబంధించిన ఒక అద్భుతమైన కవిత ఇది, రెక్కల ఆకాశ. ఎందుకు మనం అద్భుతమైన కవిత అన్నాము, దీనిని ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే, ఇలాంటి స్త్రీవాదం వచ్చిన తర్వాత చాలామంది కథల్లో ఆడపిల్లలకి సంబంధించిన ఆలోచనలని, ఊహల్ని మాట్లాడటం జరిగింది. మిస్టిక్ రియలిజం అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాము. అంటే దానిని ఒక ఊహని వాస్తవంలోకి తీసుకొని వచ్చి దానికి ఒక రూపాన్ని ఇస్తూ కథ గనక రాస్తే దానిని మ్యాజికల్ రియలిజం లేదా మిస్టిక్ రియలిజం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. అలాంటిది మనకి చాలా కథల్లో ఉంది. చాలామంది అలాంటి కథలు రాసుకుంటూ వచ్చారు. దానిలో ఆ వాదానికి సంబంధించిన కాన్సెప్ట్ని కూడా అందులోకి సెట్ చేసి, అందులో పాఠకులకి చాలా తొందరగా అందేటట్లుగా కూడా ఇవ్వగలిగిన రచయిత్రులు చాలామంది మనకున్నారు. మనకి సత్యవతి గారు ఇలాంటి వాళ్ళు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటారు. అయితే కవిత్వంలో మిస్టిక్ రియలిజం అనే దానిని ప్రవేశపెట్టిన కవిత ఇది, రెక్కల ఆకాశం. ఇది వాస్తవాతీత ఊహ, అంటే అన్రియలిస్టిక్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. దానిని ఒకసారి ఒక 2-3 ముక్కలు నేను చదువుతాను.
ఇక్కడ కవయిత్రి నిద్ర లేచిన తర్వాత, ఒక క్యారెక్టర్ నిద్ర లేచిన తర్వాత తను ఏం ఫీల్ అవుతుంది, ఎలాంటి స్వేచ్ఛని తను ఫీల్ అవుతా ఉంది, అది సమాజం, కుటుంబం ఎలా తీసుకుంది, సమాజం ఎలా తీసుకుంది, తల్లి దానిని ఎలా అర్థమయ్యేటట్టు ఆ బిడ్డకి చెప్పింది అనేది మనకి ఈ కవితలో తెలుస్తుంది. అయితే ఈ కవిత చదివేటప్పుడు మనకి ఒక కథ చదువుతున్నట్లుగా అనిపిస్తుంది, స్టోరీ టెల్లింగ్ లాగా అనిపిస్తుంది. చూడండి ఒకసారి. నిద్రలోంచి కళ్ళు తెరిచి చూద్దును కదా, ఒళ్ళంతా ఒకటే బరువు, మోయలేని అనుభవం లాంటి కొత్త బరువు. పరుపు మీద నుంచి లేవడానికి ఆ సమయంలో కొంచెం కష్టమే అనిపించింది. 2 అరచేతులతో ముఖం తుడుచుకొని కళ్ళు నలుపుకొని అద్దం ముందు నిల్చున్నాను. నేనేనా? నమ్మలేను. చేతుల మీద మొలిచిన తెల్లటి దట్టమైన వెంట్రుకలు, నా భుజాలపై మొలిచిన 2 రెక్కలు, కూర్చోనివ్వక నిలబడనివ్వక ఒక ఆశ్చర్యం. నా రెక్కలు అప్పుడే పుట్టిన పసివాడి పాదాల్లా ఎంత బాగున్నాయి, వీస్తున్న చల్లటి గాలికి టపటపమని కొట్టుకుంటూ నన్నెగరమంటున్నాయి. అవును, నేనెగరగలనిప్పుడు. ఆకాశపు కొమ్మల్ని పట్టుకునే వరకు, తెల్లని మంచు కొండలపై మబ్బుల్ని తాకే వరకు, సముద్రపు భుజాల్ని మార్చి మార్చి ఎక్కుతూ నదుల జాడ వెతుకుతూ వెళ్లే వరకు నేను ఎగురుతున్నా. ఆ రోజంతా అమ్మ గదిలోంచి బయటికి రాలేదు. ఆ మరుసటి రోజు సూర్యాస్తమయానికి ముందుగానే లేచొచ్చి నా కోసం ఒక పెద్ద పై వస్త్రం తెచ్చింది. చూడు నాన్న, బయటికెళ్లాలని అనిపిస్తే నీ రెక్కలు కనబడకుండా దీన్ని కప్పుకొనే వెళ్ళు, బయటెక్కడా నీ రెక్కలు చూపించొద్దు అంది. ఎందుకని ఏడ్చాను. సమాధానం లేదంది. మళ్ళీ అడిగాను. నువ్విప్పుడు అందరికన్నా వేరు అంది. వేరైతే అయ్యాను, నాకు ఇక్కడ ఉండే హక్కు ఉంది అన్నాను. నీకు ఉన్నా వాళ్ళు ఉండనివ్వరంది. నేను నమ్మను అన్నాను. అంతే. అమ్మ తన భుజాలపై కప్పుకున్న పై వస్త్రం తొలగించింది. నేను చూశాను. విరగ్గొట్టబడ్డ రెక్కలతో అమ్మ, కళ్ళల్లోంచి కారుతున్న నీటితో అమ్మ, ఎగరమని నేను ఎగురుతుంటే చూస్తూ నా గదిలో అలాగే ఆకాశమయ్యింది. అంటే ప్రతి ఆడపిల్లకి రెక్కలు వస్తాయి. ఆ రెక్కల్ని ఈ సమాజమో కుటుంబమో కత్తిరించి వేస్తుంది, ఆ ఆశల్ని కత్తిరించేస్తుంది. ఎక్కడెక్కడికో వెళ్ళాలని, స్వేచ్ఛగా ఉండాలని, స్వేచ్ఛాయుతమైన ఆలోచనలు 10 మందితో పంచుకోవాలని, ఇలాంటి ఆలోచనలను మొత్తాన్ని సమాజం, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న ఆలోచనల్ని సమాజం కత్తిరించుకుంటూ వెళ్తుంది. అది చదువు కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, లేకపోతే యాత్ర కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. ఇలాంటి ఆలోచనలు ఉన్న ఆడపిల్లల్ని, ఇలాంటి ఊహలు ఉన్న ఆడపిల్లల రెక్కల్ని సమాజం కత్తిరిస్తూ ఉంటుంది అని చెప్పేసి, ఆ కత్తిరించటంలో ఎవరూ మినహాయింపు కాదు. ఆ వయసుకు వచ్చిన ఆడవాళ్ళందరికీ రెక్కలు మొలుస్తాయి. ఆ తర్వాత కుటుంబం ద్వారానో ఇంకొక సమాజపు అధీనంలోకి వెళ్ళిన తర్వాతనో ఆ రెక్కలు కత్తిరింపబడతాయి. అందుకని వాళ్ళమ్మే దానికి ఉదాహరణ, ఇంకొకళ్ళు కాదని చెప్పేసి వాళ్ళమ్మ కూడా ఒక్కసారిగా తను కప్పుకున్న వస్త్రాన్ని జారవిడిస్తే ఆమెకి కూడా విరగ్గొట్టబడిన రెక్కలు ఉన్నాయని చెప్పేసి చెప్పింది. ఎంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఈ కవితలో మనకి తెలుస్తూ ఉంది. అంటే కవయిత్రి చాలాసార్లు మనకి మెర్సీ మార్గరెట్ చాలా కవితల్లో కవిత్వం ఒక కథన శైలితో నడుస్తూ ఉన్నట్లు ఈ కవితను చూస్తే అర్థమవుతుంది. అలాగే చాలా కవితల్లో కూడా ఒక కథన శైలి నడుస్తూ ఉంటుంది. అలాగా ఇందులో ఒక ఆశ్చర్యము, విషాదము ఆ టోన్తో ఈ కవిత చెప్పారు. తర్వాత బడి చౌడి అనే ఇంకొక కవిత ఉంది. మనందరికీ ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న చాలామందికి హైదరాబాదు విజిట్ కనుక చేస్తే కంపల్సరీ వాళ్ళు వెళ్ళే ప్రదేశాలలో షాపింగ్ కోసం బడి చౌడీ కోటి ఉంటాయి. ఆ బడి చౌడీ మీద కవిత, చాలా చిన్న కవిత, నేను కొంత చదువుతాను ఇందులో. అంటే కవి అనేవాళ్ళు ఏ దృష్టితో ఏ విషయాన్నైనా ఎలా చూస్తారు అని చెప్పేసి అనే దానికి అసలైన ఉదాహరణ బడి చౌడీ. రండి రండి అని పిలిచే పిలుపులు అక్కడ అమ్మకానికి కొనుగోలుకి తూకం వేస్తుంటాయి. అక్కడ పిలుపులతో చుట్టూ ఒక వలయం అల్లుకుంటుంది. ఇంట్లోని మనుషుల ఆత్మలను జేబులో నోటి కాగితంపై మినీ ఆర్ట్ వేసుకొని కళ్లల్లో ఇంటిని మోస్తూ ఆ దారెంట నడిచేటప్పుడు మనుషులందరూ జలాంతర్గాముల ప్రపంచంలో తప్పిపోయినట్టుంటారు. ఒక్కో పిలుపు, ఒక్కో వ్యాపారం, ఒక్కో మనిషి, ఒక్కో వాటా, ఒక్కో షాపు, ఒక్కో విరామం. బడి చౌడీ నుంచి కోటి చౌరస్తా వరకు దేహాలు ఆత్మల తొడుగులకు ధరల లేబుళ్ళు వెతుకుతుంటాయి అని చెప్పేసి చెప్పారు. దీనికి మనకి ప్రత్యేకమైన
అవసరం లేదు, వ్యాఖ్యానం అవసరం లేదు నిజానికి. అంటే అక్కడ జరుగుతున్న బిజినెస్, దానికి సంబంధించి ఎవరైనా అక్కడికి ఒక లిస్ట్ తీసుకొని పోవడం, ఇంట్లో ఆ బడ్జెట్ లోపలే కొన్ని వస్తువులు కొనాలని చెప్పేసి అనుకోవటం, ఇంట్లో ఉన్న అందరి ఆశలని జేబులో పెట్టుకొని మనం వెళ్ళడం అనే దాన్ని ఇక్కడ కవి చెప్పారు. అలాగా ఇందులో వీటితో పాటు దేశభక్తికి సంబంధించి, రాజకీయాలకు సంబంధించిన కవిత్వం కూడా ఇందులో చాలా ఉంది. ఈ 111 కవితల్లో చాలా కవిత్వం అలాంటిది ఉంది. ఎక్కువగా కవయిత్రిని డిస్టర్బ్ చేసిన అంశం ఏంటి అని చెప్పేసానంటే 2-3 అంశాలు ఆమెని డిస్టర్బ్ చేసినట్లుగా మనకి పుస్తకం చూస్తే తెలుస్తూ ఉంటుంది. స్త్రీలు, పేదలైన వాళ్ళు, తర్వాత బాల కార్మికులు, ఇలాంటి కూలీ నాలి చేసుకునే బలహీనులైన మనుషులు, షేర్ ఆటోల్లో తిరిగేవాళ్ళు, వీళ్ళందరితో పాటు ఇంకా ఎక్కువ వేదనకి గురి చేసిన అంశం ఏంటి అని అంటే డిమానిటైజేషన్ జరిగిన తర్వాత నోట్ల మార్పిడి సంబంధించిన అంశాలతో చాలామంది కష్టాల్లోకి వెళ్ళిపోవటం, చాలామంది మరణించటం కూడా జరిగింది ఆ క్యూలలో నిలబడి. సో దానిని డిస్టర్బ్ చేసిన తర్వాత రాసిన కవిత్వంగా మనకి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ మోసపోయారు అనే ఒక కవిత ఉంది ఇందులో. వాళ్ళు మళ్ళీ మోసపోయారు. ఇది 2016 నవంబర్లో డిమానిటైజేషన్ ప్రభుత్వం ప్రకటించగానే ఆ రాత్రికి రాత్రే చాలామంది నిజానికి నల్లధనం బయటకు వస్తుందని చెప్పేసి దానిని అనౌన్స్ చేశారు. కానీ ఆ నల్లధనం బయటకు వచ్చినట్లుగా మనకి ఆ తర్వాత ఎక్కడ రికార్డుల్లో చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. నల్లధనం లేదని అనౌన్స్ చేశారు. అయితే కేవలం కష్టార్జితమైన డబ్బుల్ని బ్యాంకుల చుట్టూ తిరిగి నోట్ల మార్పిడి కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో చాలామంది పేదలు, బలహీనులు, కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఒక 500 రూపాయల నోటిని మార్చటం కోసం వాళ్ళు పడిన వేదన, వాళ్ళు పొందిన మరణం, అవన్నీ ఈ కవితలో మనకి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు మళ్ళీ మోసపోయారు అని చెప్పేసి చెప్పారు. కొందరుంటారు దేశభక్తిని ఉదయాన్నే చదివిన వార్తాపత్రికని చేసి చంకలో పెట్టుకు తిరిగేవాళ్ళు, దేహశుద్ధి ఆత్మశుద్ధి చేసుకోకుండా అత్తరు బుడ్డీలా చొక్కా జేబులో వేసుకొని అవసరమైనప్పుడల్లా రాసుకు తిరిగేవాళ్ళు. నల్లధనం అంటే ఏంటో తెలియని వాళ్ళు తెల్లధనాన్ని ఎలా గుర్తుపడతారు? 2 కిలోల బియ్యం రోజు కొనడం కోసం జీవితాన్ని యుద్ధంలా చేసుకున్న వాళ్ళు ఈ దేశ మనుషులే. పాత నోటు వాసనేస్తూ చెమట సద్దిని కట్టుకొని అడ్డాల దగ్గర, ఆటో స్టాండ్లలో, ఇళ్లల్లో పనిచేస్తూ దేశపు వెన్నెముకకు సమాంతరంగా 2 చేతులై నిలబడే వాళ్ళు మళ్ళీ మోసపోయారు. ఎవరెవరు మోసపోయారో చెప్తా ఉన్నారు ఇక్కడ. పాత నోటు వాసనేస్తూ చెమట చద్దిని కట్టుకొని అడ్డాల దగ్గర, ఆటో స్టాండ్లలో, ఇళ్లల్లో పనిచేస్తూ దేశపు వెన్నెముకకు సమాంతరంగా 2 చేతులై నిలబడే వాళ్ళు మళ్ళీ మోసపోయారు అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ దేశభక్తిని ఉదయాన్నే చదివిన వార్తాపత్రికని చేసి చంకలో పెట్టుకు తిరిగేవాళ్ళు. చాలామంది ప్రభుత్వం ఏ నిర్ణయం చేసినా ప్రభుత్వానికి భజన చేస్తూ ఇదిగో ఇది చాలా గొప్ప నిర్ణయం అండి, ఈరోజు ఇది అనౌన్స్ చేసింది గవర్నమెంట్, కాబట్టి ఇది మనందరికీ ఉపయోగం, ముఖ్యంగా పేదలకు ఇది చాలా ఉపయోగపడుతుంది, లేకపోతే పేదలని ఇది చాలా గట్టెక్కిస్తుంది పేదరికం నుంచి అని చెప్పేసి చెప్తూ తిరిగేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఆ విషయాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారు ఇక్కడ కవి అని చెప్పేసానంటే, కొందరుంటారు దేశభక్తిని ఉదయాన్నే చదివిన వార్తాపత్రికని చేసి చంకలో పెట్టుకు తిరిగేవాళ్ళు. పత్రికలో వచ్చిన వార్తల్ని చెప్పుకుంటూ, మాట్లాడుకుంటూ, దాని మీద చర్చిస్తూ, ఇది నిజంగానే ప్రభుత్వపు మంచి నిర్ణయం, మంచి చర్య అని చెప్పేసి భజన చేస్తూ దానిని ఆ నిర్ణయాలని కొనియాడుతూ తిరిగే వాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని ఉదయాన్నే చదివిన వార్తాపత్రికని చేసి చంకలో పెట్టుకు తిరిగేవాళ్ళు అని చెప్పేసి చెప్పింది. అదే దేశభక్తి అని చెప్పేసి నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు అనేది కవయిత్రి ఉద్దేశం. అయితే ఇందులో రాజ్యమా ఉలికి పడకు అనే ఇంకొక కవిత కూడా ఇదే అంశం మీద వచ్చింది. అలాంటిదే ఇంకొక కవిత ఉంది రాజకీయాల మీద, ఎక్కువ కౌ పాలిటిక్స్ మీద కొన్ని కవితలు ఇందులో ఉన్నాయి. నేను వాటిల్లో కొన్నిటిని మాత్రమే మన కోసం చదువుతూ ఉంటాను. గోముఖ అనే ఒక కవిత ఉంది. ఇందులో ఒక భాగం చదువుతాను నేను. ఎందుకో ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఆవుల్ని చూస్తే భయం వేస్తుంది. ఎందుకో ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఆవుల్ని చూస్తే భయం వేస్తోంది. ఆవు అమ్మ వంటిది, ఆరోగ్యానికి ఆవు పాలు మంచిది అని చిన్నప్పుడు చదువుకున్నా. రామ్కే పాస్ ఏక్ గాయ్ తా
గాయికా నామ్ లక్ష్మీ థా అని హిందీ పాఠం బట్టి పట్టి పరీక్ష రాసిన రోజులు గుర్తొస్తే అంతటి సాధు జంతువైన ఆవు ఇంత భయంకరంగా ఎలా మారిందో అనిపిస్తుంది. ఏదేను వనంలో జంతువులన్నీ కలుగుగాక అన్నప్పుడు, గోయాగం చేసినప్పుడు, గోదానం చేసినప్పుడు ఆవు సాధు జంతువేగా. ఇప్పుడు ఆవులన్నీ ఒళ్లంతా కాషాయ రంగు పులిచారలతో ఎవరిని తినాలా అని గర్జిస్తూ తిరిగే సింహాల్లా కనిపిస్తున్నాయి. బాబు, ఇప్పుడు ఆవు పాలివ్వటం లేదు. రక్తపు రంగుని చిమ్ముతూ ఆవురావురుమంటుంది. పెరిగిన కొమ్ములతో ఎదురెళ్లే ప్రతొక్కరిని పేగులు బయటికొచ్చేలా పొడుస్తుంది. దాక్కోండి, దాక్కోండి. సంస్కృతంలో మాట్లాడగలిగితేనే దానికి ఎదురెళ్ళండి. లేదా నాలా కనిపించని 4వ సింహం దగ్గరో సురక్షితమైన స్థావరాలు ఎక్కడైనా ఉంటే వెళ్ళి దాక్కోండి. అదిగో అది వచ్చేస్తోంది. ఎవరినో ఇప్పుడే పొడిచి మెడలో వాళ్ళ పేగులు నేసుకొని అని చెప్పేసి చెప్పింది. నిజానికి ఆవు అనేది చాలా సాధు జంతువు అని చాలా చిన్నప్పటి నుంచి మనం పుస్తకాల్లో చదువుకుంటా ఉన్నాం. ఏది రాయమన్నా ఆవు మీద వ్యాసం రాసేవాళ్ళు ఉన్నారు. అంతగా ఆవు చదువుకునే రోజుల్లో చిన్నపిల్లలకి మచ్చిక అవుతుంది. అది సాధు జంతువు కాబట్టి పాఠ్యాంశాల ద్వారా అది మచ్చిక అవుతుంది. అలాంటి ఆవుని ఈరోజు హిందుత్వ రాజకీయం చేయటం వలన ఆవు ఎంత క్రూర జంతువుగా మనుషులకి కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఆవు రాజకీయాలు బలి తీసుకుంటా ఉన్నాయో వాళ్ళు ఆవుని ఆవుగా కాకుండా పులిగా చూడాల్సి రావటం విషాదం అని చెప్పేసి చెప్పటం కోసం కవయిత్రి ఇక్కడ చాలా చెప్పారు. చిన్నప్పుడు మనం చాలా ఆవు అమ్మ వంటిది అని చెప్పేసి చదువుకున్నాం. అలాంటి ఆవు ఈరోజు రాజకీయ నాయకుల స్వార్థం కోసం ఆ ఆవు ఒక పెద్ద పులిలాగా మన మీదకి వస్తూ ఉంది. అందుకని గోముఖ అనే టైటిల్తో చెప్పారు. అలాంటిదే ఇంకొక కవిత కూడా ఉంది. అందులో అనగనగా ఆ సంవత్సరం అనే కవిత దీనికి సంబంధించింది. అలాంటి కవిత అది. తర్వాత సున్నితమైన వాళ్ళకు మాత్రమే అనే ఇంకొక సున్నితమైన కవిత ఉంది ఇందులో. సున్నితమైన వాళ్ళకు మాత్రమే. ఎవరు సున్నితమైన వాళ్ళు, ఎవరు మొరటు వాళ్ళు అని చెప్పేసానంటే, మాంసం తినే వాళ్ళందరూ మొరటు వాళ్ళు. రకరకాల మాంసాలు తినేవాళ్ళు. ఆ మాంసం తినే ఆ జంతువును బట్టి, ఆ పక్షిని బట్టి మొరటుతనం పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి మనకి ఈరోజు సమాజం ఒక నిర్ణయానికి వచ్చింది. కాబట్టి మాంసం తినని వాళ్ళందరూ సున్నితమైన వాళ్ళు, కాయగూరలు మాత్రమే తినేవాళ్ళు. ఈరోజు మళ్ళీ మనకి ఇంకొక కొత్త ఉద్యమం వచ్చింది, వేగన్స్ అని చెప్పేసి. కనీసం జంతువుల ప్రొడక్ట్స్, పాలు లాంటివి కూడా వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. అందుకే వాళ్ళని వేగన్స్ అని అంటున్నాం. సో వెజిటేరియన్స్ అంటే శాకాహారులు, వేగన్స్ వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని పిలుస్తున్నారు. కవయిత్రి ఏమని అంటే, మీరు సున్నితమైన వాళ్ళు, మీకోసం ప్రత్యేకంగా నేను ఒక కవిత రాశాను అని చెప్పేసి చెప్తూ సున్నితమైన వాళ్లకు మాత్రమే అని చెప్పేసి అని అన్నారు. ఈ టైటిల్ కూడా మనకి మనం చాలాసార్లు పురుషులకు మాత్రమే, స్త్రీలకు మాత్రమే అని చెప్పేసి బోర్డులు చదువుతూ ఉంటాం. లేకపోతే ఇంకా రకరకాల ఫలానా సిబ్బందికి మాత్రమే ప్రవేశం అని చెప్పేసి. అయితే శాకాహారులకు మాత్రమే అనేది కూడా ఉంటుంది. లేకపోతే బ్రాహ్మణులకు మాత్రమే అనే బోర్డులు కూడా మనం చదువుతూ ఉన్నాం. వెజిటేరియన్స్కి మాత్రమే అని చెప్పేసి చదివేది. దానిని ఉద్దేశిస్తూ ఒక వ్యంగ్యపు టోనుతో పెట్టిన టైటిల్ లాగా మనకి ఇది తెలుస్తూ ఉంది. సున్నితమైన వాళ్ళకు మాత్రమే అని చెప్పేసి కవయిత్రి అని అన్నారు. ఆ కవితని 2 ముక్కలు చదువుతాను. అవును, మీరు చాలా సున్నితమైన వాళ్ళు. మొక్కలని, ఆకులని తినటానికి కూడా ప్రాణం పోయేంతగా తల్లడిల్లే అతి సున్నితమైన వాళ్ళు. జానెడు జాగా అడిగితే లక్ష్మీపేటలు, ఒక్క అడుగు ఆత్మగౌరవం అడిగితే చుండూరు, కారంచేడు, ఖైర్లాంజీలు సున్నితంగా కాళ్లకు మట్టంటకుండా మాయం చేయగలవాళ్ళు. మాకు మేము ఏకలవ్యులమై విద్య నేర్చుకుంటే మా బొటన వేళ్లు తిన్నవాళ్ళు. జ్ఞానం ఆర్జిస్తే అనేకానేక రోహితులను మింగిన వాళ్ళు. ఎంతటెంతటి సున్నితమైన వాళ్ళు అని చెప్పేసి అని అన్నారు. ఒక వ్యంగ్యం, ఒక నిష్ఠూరం ఇందులో మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు మీరు ఇంత సున్నితమైన వాళ్లే కానీ మనుషుల్ని మాత్రం మీరు మాయం చేస్తారు, మనుషుల మీద దాడులు చేస్తారు, మనుషుల మీద ఒక హత్యాకాండకు పాల్పడతారు, మీరు మనుషుల్ని మాయం చేయగలుగుతారు. రోహిత్ వేముల లాంటి విద్యార్థుల్ని మీరు మాయం చేయగలుగుతారు. అందుకే మీరు చాలా సున్నితమైన వాళ్ళు, మీరు మాత్రం మాంసం మాత్రం తినరు అని చెప్పేసి నిష్ఠూరంగా ఒక ఎగతాళిగా మాట్లాడే స్వరం మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏ కవితలో కూడా తన అభిప్రాయాలని కవి పాఠకుల మీద ఇంపోజ్ చేసినట్లుగా మనకి కవిత్వంలో ఎక్కడా కనిపించదు. తన అభిప్రాయాలని చెప్తుంది అంతే. ఆ అభిప్రాయాలని తప్పనిసరిగా పాఠకులు తీసుకోవాలి అనే స్వరం కానీ,
అనే ఎక్స్ప్రెషన్ కానీ ఏ కవితలోనూ మనకు కనిపించవు. నిర్ణయాన్ని పాఠకులకు వదిలేసినట్లుగానే తెలుస్తూ ఉంటుంది. నిర్ణయించుకోండి, మీరే ఆలోచించుకోండి, ఇది విషయం అని చెప్పేసి చెప్తున్నట్లుగా చాలా కవితలు కొనసాగుతూ ఉంటాయి. తర్వాత ఇంకొక రాజకీయ కవిత ఇక్కడ ఉంది మన కోసం, అది నేను చదువుతాను. నీ పాట అనే కవిత. ఇది ఒక సమూహ గీతం కోసం రాసిన కవితలాగా తెలుస్తోంది. రాజకీయ కవిత ఇది. సామాన్యుల కోసం, సామాన్యులైన సమూహాల కోసం రాసిన కవిత ఇది. 4 రోడ్ల కూడలిలో రెడ్ సిగ్నల్ లైటులా, కిక్కిరిసిన షేరింగ్ ఆటోలో కష్టజీవి చెమట వాసనలా, ఎప్పుడైనా ఏ ఒక్కనాడైనా నువ్వెప్పుడైనా పాట పాడావా? బుగ్గలమ్ముకునే అమ్మి శ్వాసనాళంలా, మేస్త్రి అన్న చేతి పొక్కుల చర్మంలా, బుడగజంగాలక్క పాత బట్టల బుట్ట బరువులా, బీడీ చుట్టే చిన్నారుల చేతి వేగంలా నువ్వెప్పుడైనా పాట పాడావా? కలిపిన అన్నం ముద్ద లాంటి దేశాన్ని స్వప్నిస్తూ ఒక్క పాట, ఒక్కటంటే ఒక్క పాట, పేటీఎం యాప్లా ప్లాస్టిక్ కార్డు అంకెలా మారబోతున్న దేశభక్తుడా, దేశభక్తి గీతం కన్నా ముందు మనిషి పాట పాడు, ఒక్కసారి ఒకే ఒక్కసారి రక్త మాంసాల పాట పాడు అని చెప్పేసి చెప్పింది. అది పాట కావచ్చు, ఆ పాట అంటే మన సాహిత్యంలో మాట్లాడుకుంటున్న పాట కాకపోవచ్చు, ఒక ప్రభుత్వ నిర్ణయం కావచ్చు, అది ప్రభుత్వ విధానం కావచ్చు, లేకపోతే ప్రభుత్వం పేదల కోసం మనుషుల పాలకుల కోసం, పాలితుల కోసం చేసే ఒక చర్య కావచ్చు. ఏదైనా సరే నువ్వు ఎప్పుడైనా అలాంటిది ఎవరి కోసమైనా చేసావా, సామాన్యుల కోసం చేసావా అని చెప్పేసి అడుగుతున్న కవిత ఇది. సామాన్యులకు అందని కాలం వచ్చింది. అంటే ప్లాస్టిక్ కార్డులే డబ్బులు, యాప్లే డబ్బులు అని చెప్పేసి చెప్తా ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీలు ఇష్యూ చేస్తున్న ఆ కాలం వచ్చింది. ఆ కాలంలో ఉంటున్న ప్రజల కోసం నువ్వెప్పుడైనా ఒక పాట పాడావా అని చెప్పేసి అడుగుతున్నది. అంటే ఎవరెవరి కోసం అడుగుతున్నది ఇక్కడ ఉన్న కవి అని చెప్పేసి అంటే పేదలు, శ్రామికులు, కూలీ స్త్రీలు, కష్టజీవులు, చైల్డ్ లేబరు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలసపోతున్న జీవన విధానాన్ని, గత్యంతరం లేని జీవన విధానాన్ని గడుపుతున్న నొమాడిక్ తెగల వాళ్ళ కోసం, అలాంటి కమ్యూనిటీస్ కోసం నువ్వు ఎప్పుడైనా ఒక పాట పాడావా అని చెప్పేసి నిలబెట్టి అడుగుతా ఉంది. పాట అంటే సాహిత్యపు పాట కాదని మనం అనుకుంటున్నట్లు వాళ్ళ కోసం ఒక ఆలోచన, వాళ్ళ కోసం ఒక చర్య, వాళ్ళ కోసం ఒక పథకం ఏదైనా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉంది. కలిసి ఉండడం అనే దగ్గర ఇక్కడ కవయిత్రి మెర్సీ మార్గరెట్ ప్రతిభ లేదా కవిగా తను ఎంత దూరం వరకు ఒక విషయాన్ని చెప్పగలుగుతాను అని చెప్పేసి అనుకుంటే, ఎంతవరకు చెప్పగలిగింది ఈమె అని చెప్పేసి మనం అనుకుంటే, ఒక పీక్ లెవెల్ వరకు తను చెప్పగలిగిన ఒక పాయింట్ మనకి కవితలో కనిపిస్తూ ఉంటుంది. ఏ మాట అంది, ఎలాంటి సమూహాల కోసం, సమూహాన్ని ఎలా మాట్లాడుతోంది ఇక్కడ కవయిత్రి అని చెప్పేసి అంటే, ఎప్పుడైనా ఏ ఒక్కనాడైనా కలిపిన అన్నం ముద్ద లాంటి దేశాన్ని స్వప్నిస్తూ, కలిపిన అన్నం ముద్ద లాంటి దేశాన్ని స్వప్నిస్తూ ఒక్క పాట, ఒక్కటంటే ఒక్క పాట పాడావా అని అడుగుతోంది. కలిపిన అన్నం ముద్ద లాంటి ఒక దేశాన్ని స్వప్నించటం అని చెప్పేసి చెప్పింది. కలిపిన అన్నం ముద్ద అని చెప్పేసి చెప్పటం అంటే మనకు అన్నం ఉంటుంది, అందులో కూర ఇంకోటో, ఆ కూరలో అనేక పదార్థాలు ఉంటాయి. మనకు ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా అన్ని రకాలు ఏవేవో వేసేసుకొని మనం కూర వండుకుంటాం. మొత్తాన్ని కూరి వండుతున్నాం. ఆ దానిని అన్నంలో కలిపి, మొత్తాన్ని కలిపి ఒక ముద్దలాగా తయారు చేస్తాం. ఇది సమూహం అంటే అని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఈ సమూహాన్ని గురించి చెప్పటం కోసం చాలామంది ఇప్పటి వరకు మనకి సాహిత్యంలో ఒక సమూహం కలిసి ఉండడం అనే వాడిని చెప్పేటప్పుడు పూలమాలలని చెప్పేసి, లేకపోతే ఒక కట్టెల మోపులని చెప్పేసి రకరకాలుగా చెప్తా ఉన్నారు మనకి. ఇక్కడ కవయిత్రి అన్నం ముద్ద లాంటి అని చెప్పేసి ఒక ఎక్స్ప్రెషన్ చెప్పింది మనకి. అన్నం ముద్ద ఎందుకు గుర్తొచ్చింది? ఏ సంక్షోభం వచ్చినా భారతీయ ప్రజలు, పేద ప్రజలు అల్లాడిపోయేది 4 మెతుకుల కోసమే. ఒక అన్నం ముద్ద కోసం అల్లాడిపోతారు. మనకి మొన్నటి అతిథి శ్రామికుల సమయంలో కూడా మనం చూసాం. అన్నం లేకుండా వాళ్ళు రోడ్ల మీద పడి నడుచుకుంటూ రావటం, చాలామంది వాళ్ళకి అన్నం అందించడం కోసం ఒక పెద్ద ప్రయత్నాన్ని చేయటం, సక్సెస్ అవ్వటం మనకి తెలుస్తూ ఉంది. ఏ సంక్షోభం వచ్చినా, అది వరదలు కావచ్చు, లేకపోతే ఇళ్ళు తగలబడటం కావచ్చు, భూకంపం కావచ్చు, లేకపోతే ఒక మాసేకర్ జరగవచ్చు, ఏది జరిగినా సరే
మొట్టమొదటిగా మనుషులు కోల్పోయేది దేనికోసం తప్పిస్తూ పోతున్నారు భారతీయ ప్రజలు అని చెప్పేసి అంటే ఒక ఒక ముద్ద అన్నం లేక తప్పించిపోతూ ఉన్నారు. ఆ ముద్ద అన్నం ఆ కష్టజీవులకి సింబల్ అది. ఒక ముద్ద అన్నము అనేది ఒక కష్టజీవులకి, పేద ప్రజలకి, రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్న వాళ్ళకి సింబల్ ఏంటి అని అంటే ఒక అన్నం ముద్ద. అది కూడా ఒక కలిపిన అన్నం ముద్ద కోసం అని చెప్పేసి ఒక సమూహాన్ని కలిసి ఉన్న తత్వాన్ని, పేదల కలిసి ఉన్న తత్వాన్ని చెప్పటం కోసం అన్నం ముద్ద అని చెప్పేసి కవి చెప్పటం అనేది ఆమె ఊహకి, ఆమె కన్సర్న్కి చాలా పెద్ద ఎగ్జాంపుల్గా, అంటే ఇంతకు మించి పీక్ లెవెల్లో కవయిత్రి ప్రతిభ మనకి ఇంకా కనిపించదు అన్నట్లుగా అంత అద్భుతమైన ప్రతిభని ప్రదర్శించిన ఆ వాక్యాలు, కలిపిన అన్నం ముద్ద లాంటి దేశాన్ని స్వప్నిస్తూ ఒక్కటంటే ఒక్క పాట ఏ రోజైనా పాడారా మీరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇక్కడ. అలాగే మనకి అంటే ప్రజలే దేశభక్తి అని అంటే ప్రజలే, దేశం అంటే ప్రజలు కాకుండా ఇంకొకళ్ళు కారు. దేశం అంటే మీరు అనుకుంటున్నట్లు డబ్బు కాదు, లేకపోతే దేశం అంటే ఒక ప్రదేశం కాదు, లేకపోతే దేశం అంటే కొన్ని కట్టడాలు, పురాతన కట్టడాలు ఇవన్నీ కావు, లేకపోతే కొన్ని నదులు, చుట్టుపక్కల ఉన్న సముద్రాలు, లేకపోతే నెత్తి మీద ఉన్న హిమాలయాలో కాదు. దేశం అంటే మనుషులు అని చెప్పేసి గురజాడ మనకు చెప్పినట్లుగా దేశభక్తి గేయంలో ఏమన్నాడు ఆయన, దేశం అంటే మనుషులోయ్ అని చెప్పేసి చెప్పాడు ఆయన. ఆ మనిషి తత్వాన్ని కలిగి ఉండటమే దేశభక్తి కూడా అని చెప్పేసి చెప్తూ ఉన్న ఒక కవిత ఇది. అలాగే అంటే ఈ రోజుల్లో ఉన్న చాలామంది దేశభక్తికి డెఫినిషన్లు మార్చేస్తూ ఉన్నారు. ఆ డెఫినిషన్ అది కాదు. నిజమైన దేశభక్తి అని ఏంటి అంటే ఆ సమూహాల కోసం ఒక పాట పాడటం మాత్రమే, ఆ సమూహాల కోసం ఆలోచించటం మాత్రమే, వాళ్ళకి సరిపోయే, వాళ్ళకి ఒక కడుపు నిండా అన్నం పెట్టగలిగే ఒక చర్యని చేపట్టడమే దేశభక్తి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అలాగా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధం మీద ఒక కవిత రాశారు కవయిత్రి. దానిని మనం చూద్దాం. దుమ్ము పట్టిన దేహగతం పేరుతో ఉంది. అంటే నిజానికి యుద్ధం అనేది ఒక భయంకరమైన విషయం. అందరూ కోల్పోవటం, కుటుంబాలు ఛిద్రమైపోవటం, దేశాలే పోవటం, ఇళ్ళు కోల్పోవటం, ఆత్మీయుల్ని కోల్పోవటం, ఇది చాలా పెద్ద గొప్ప సంక్షోభం అసలు. అలాంటి దాంట్లో, అలాంటి ఉద్దేశంలో మరి ప్రభుత్వాలకు ఏంటిది అంటే అదొక సరదా, ఊరికే ఒక చిన్న అంశం అది అంతే. ఇక్కడ యుద్ధం ప్రకటిద్దాం, లేకపోతే ఇక్కడ యుద్ధం చేద్దాం, ఈ సరిహద్దుల్లో కొన్ని కవింపు చర్యలు చేద్దాం, కొంతమందిని చంపేద్దాం అని చెప్పేసి ప్రభుత్వాలు తలుస్తాయి. కానీ సామాన్యులైన ప్రజలకు అదేంటి అని చెప్పేసి చెప్తూ ఉన్న కవిత ఇది. దారులన్నీ నిర్మానుష్యమైన చోట ఓ పిచ్చి పిల్ల ప్రేమలేఖ కోసం, ఓ పిచ్చి తల్లి కొడుకు రాక ఉత్తరం కోసం ఎదురు చూసే వేళ ఎన్నెన్ని రక్తపు మరకల్ని అంటించుకొస్తుందో ఆ ఉత్తరం. రక్తపు మరకలు కడగడానికి ఎన్ని నీళ్లు కావాలి, ఎన్ని కన్నీళ్ల ప్రార్థనలు కావాలి, జీవితమే రక్త కన్నీటి ఛాయలైన చోట ఏ వెన్నెల సబ్బుతో ముఖం కడుక్కొని తుడుచుకోవాలి. ఒక భుజం చుట్టూ పసిచేతులు పూల తీగలై విప్పారేప్పుడు యుద్ధం గురించిన కథ వింటూ ప్రశాంత ఆకాశాన్ని వాళ్ళెలా బొమ్మ గీయగలరు. కళ్లల్లో తునాతునకులుగా దేహాల విచ్ఛిన్నం జరుగుతున్నప్పుడు శాంతి కోసం విరిగిన గాజు తలుపులకు ప్లాస్టర్ వేసుకోవటం తప్ప వాళ్ళు ఏం చేయగలరు అని చెప్పేసి ప్రశ్నించారు. అంటే యుద్ధం దుమ్ము పట్టిన దేహగతం అనేది దీని శీర్షిక. దుమ్ము పట్టటం అని చెప్తున్నారు అని అంటే దుమ్ము పట్టుకుపోవటం, నోట్లో దుమ్ము పడటం, ఇలాంటివి మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అయితే నిజానికి టెక్నికల్గా కూడా యుద్ధం జరిగిన ప్రాంతంలో ఎక్కువ దుమ్ము ఉంటుంది. అది యుద్ధ వాతావరణాన్ని మొత్తాన్ని మనకి కళ్ళ ముందు నిలుపుతుంది. అది యుద్ధ వాహనాలు తిరగటం కావచ్చు, ఒక బాంబు బేలటం కావచ్చు, ఇళ్ళు కూలటం కావచ్చు, ఇట్లా. దానితో పాటు మరణాలు సంభవించిన తర్వాత కూడా, మనుషులు విడిపోయిన తర్వాత కూడా ఒక దుమ్ము పట్టడం అనేది ఒక మానసిక అంశంగా కూడా ఈ కవిత మనకి చెప్తా ఉంది. ఒక క్షేమ వార్త కోసం తల్లులు, ప్రియురాళ్ళు, బిడ్డల క్షేమ వార్త కోసం తల్లులు, ఇట్లా వీళ్ళ గురించి ఈ కవిత చెప్తా ఉంది. ఈ ప్రశ్నలు చాలా ఉన్నాయి ఈ కవితలో, ఈ నిర్మాణంలో, ఈ కవిత్వ నిర్మాణంలో. మొత్తంలో దారులన్నీ నిర్మానుష్యమైన చోట ఓ పిచ్చి పిల్ల ప్రేమలేఖ కోసం ఎదురు చూస్తుందని చెప్తూ ఎన్నెన్ని రక్తపు మరకల్ని అంటించుకొస్తుందో ఆ ఉత్తరం. రక్తపు మరకలు కడగడానికి ఎన్ని నీళ్లు కావాలి, ఏ వెన్నెల సబ్బుతో ముఖం కడుక్కొని తుడుచుకోవాలి, యుద్ధం గురించిన కథ వింటూ ప్రశాంత ఆకాశాన్ని వాళ్ళు ఎలా బొమ్మ గీయగలరు అని చెప్పేసి అనేక ప్రశ్నలు కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ప్రశ్నలు సమాధానాన్ని కలిగి ఉన్న ప్రశ్నలు ఇవి. ఆ సమాధానం
ఆ ప్రశ్నల్లోనే సమాధానం ఉంది. ప్రశ్నలు సమాధానాన్ని ఆశించి వేసిన ప్రశ్నలు కావు ఇవి, సమాధానాలుగా చెప్తున్న ప్రశ్నలుగా మనకు తెలుస్తూ ఉంది. చాలా అభిప్రాయాలని, స్టేట్మెంట్లని, నిర్దేశాలని ఈ ప్రశ్నల ద్వారా కవి చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఈ పుస్తకంలో కులం, మతం, దానికి సంబంధించిన వివక్షలు ఎలా ఉన్నాయని చెప్పేసి చెప్పే కవితలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనకున్న వాటిని నేను ఒక 4 మన ముందు పెడతాను. మిర్యాలగూడ ప్రణయ్ 2018లో హత్య చేయబడ్డాడు. మతోన్మాదుల చేత, కులోన్మాదుల చేత హత్య చేయబడ్డాడు. అమృత ఆధిపత్య కులానికి చెందిన అమ్మాయి, అతని భార్య. అతను దళిత కులానికి సంబంధించిన వాడు. ఒక అమానవీయ సమాజం ఆ బాంధవ్యంలో ఉన్న ఎక్కువ తక్కువలని ఉద్దేశించి తక్కువ కులస్తుడైన ప్రణయ్ని హత్య చేయటం అనేది మనకి తెలుస్తూ ఉంది. 2 వాక్యాలు చదువుతాను నేను. ఇవాళంతా వార్తాపత్రికల నిండా నీ రక్తం పరుచుకోవటం చూశాను. నువ్వు ప్రేమగా పంచుకున్న కాలం 2గా నరికి కుప్పలు పోసిన చీకటి రాత్రుల దేహాలు నల్లటి రక్తాన్ని స్రవించటం చూశాను. నువ్వు ఎర్రటి గులాబీని రక్తంలో ముంచి నా పాదాల దగ్గర నీకు ప్రతిగా పెట్టిన స్వప్నాలు తునాతునకలుగా పడుండటం చూశాను. ఇవాళంతా నీ రక్తం టీవీ తెరలపై, ఫోన్ స్క్రీన్లపై మతంలో, కులంలో ముంచబడి హాహాకారాలు చేయటం చూశాను. ప్రేమగా ముద్దాడబడిన నీ పెదవులేవి? కళ్ళ నిండా కలలు కన్న ఆ కళ్ళేవి? చిన్ని ప్రపంచం కోసం గుండె నిండా గూడు కట్టుకున్న ఆశలేవి? ఆ కథలేవి? అలకలేవి? ఎదురుచూపులేవి? ఇద్దరూ ఒక్కరిగా కౌగలించుకున్న దేహమేది? ఆ విరహమేది? రెప్పవేయకుండా ఎదురు చూసిన తపనలేవి? నీ మెడ మీద పెట్టిన ముద్దులతో పాటు నా పెదవులు మాయమైపోయాయి. నీ కళ్ళపై పెట్టిన ముద్దులు కన్నీటి ధారలయ్యాయి. నువ్విప్పుడు, నేనెప్పుడూ స్వప్నించలేని స్వప్నం, రక్త స్వప్నం, కన్నీటి సాక్షిగా నా కోసం నేలలో కింకిపోయిన నిమ్నకులం అని చెప్పేసి చెప్పిన కవిత. ఈ కవిత అమృత స్వరంతో మాట్లాడినట్లుగా మనకి ఉంది. మనం ఆ టైంలో మనం గనక చూస్తే పత్రికల్లో కానీ లేకపోతే టీవీల్లో కానీ అమృత నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఆ విషయం మీద స్పష్టమైన ఆలోచనలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె స్వరం ఎలా అయితే ఉందో ఆ స్వరాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొని వచ్చి ఇక్కడ కవయిత్రి ఆ స్వరాన్ని పట్టుకొని ఈ కవితలో పెట్టినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఆమెలో ఉన్న ఆ ప్రేమ భావన, ఆమెలో ఉన్న కులం కారణంగా భర్త చనిపోయాడనే ఒక ధిక్కారం, ఒక దుఃఖం, ఎక్కువ తక్కువల కారణంగా తన నుంచి దూరం జరపబడి హత్య చేయబడిన భర్త పట్ల ఒక ప్రేమ, ఇవన్నీ కూడా సమాజం పట్ల ఒక ఎక్కువ తక్కువల సమాజం పట్ల ఒక ఏకీభావం ఇందులో మనకి కనిపిస్తూ ఉంది కవితలో. అందుకనే చాలా చోట్ల అమ్మాయి టోన్తో మాట్లాడినట్లున్న ఈ కవితలో కులస్పృహ మనకి కనిపిస్తూ ఉంది. కవితలో నిజమైన అమృత మన ముందు నిలబడి మాట్లాడినట్లుగా స్పష్టంగా అనిపిస్తూ ఉంది. నిజానికి మెర్సీ మార్గరెట్ కవితల్లో చాలా చోట్ల ఒక కవయిత్రిగానే మెర్సీ మనకి బయట నిలబడి ఒక విషయాన్ని మాట్లాడి మనకి ఇదిగో ఇది విషయం అని చెప్పేసి చెప్పినట్లుగా కవిత్వం ఉంటుంది తప్ప ఆ పాత్రలోకి మెర్సీ వెళ్ళటం కానీ ఎక్కడ తక్కువగా కనిపిస్తుంది. అలాంటి తక్కువగా కనిపించే కవితల్లో ఇదొకటి. అమృత స్వరంతో మాట్లాడటం అనేది ఇందులో మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇంకొక గాలి మాట్లాడుతుందనే ఇంకొక కవిత ఉంది. ఈ పుస్తకం మొత్తంలో చాలా ఎక్కువ కవితలు ఏ వస్తువు మీద రాసినా సరే ఎక్కువ కవితల్లో స్త్రీలు, ముఖ్యంగా పేద కూలీ చేసుకునే దళిత బహుజన స్త్రీలకు సంబంధించిన అంశాలు ఆ కవితలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనకి సడన్గా వచ్చి కూర్చున్నట్లుగా ఉంటాయి ఆ పాత్రలు. మనకి ఆ పాత్రలు, వాళ్ళ పేదరికము, వాళ్ళు పడుతున్న దుఃఖము, వాళ్ళు చేస్తున్న శారీరక కష్టము, ఆ శారీరక కష్టానికి సరిపోయినంత ఆదాయం లేకపోవటము, ఇవన్నీ మనకి చాలా కవితల్లో
ఏ వస్తువు తీసుకున్నా సరే అక్కడక్కడ వాళ్ళు వచ్చి కూర్చొని కనిపిస్తారనమాట. అరే వీళ్ళు ఇక్కడ కూడా ఉన్నారా అని అనిపిస్తుంది. వేరే కవిత వేరే వస్తువు మీద ఉన్నప్పుడు మనం చదువుతూ ఉంటే వాళ్ళు వచ్చి అక్కడ కనిపిస్తారు. వాళ్ళ మాసిపోయిన చేతులతో పని చేసి మాసిపోయిన గాజులు మనకి కనిపిస్తూ ఉంటాయి. అవి అక్కడ కూర్చొని ఉంటాయి ఆ పాత్రలు. అట్లాంటి కన్సర్న్ ఈ కవిత్వంలో చాలా చోట్ల కనిపిస్తూ ఉంది. అంటే మెస్సీకి కవికి ఉన్న ఒక పిక్చర్ తొలగిపోకపోవటం, ఎప్పుడు ఒక పిక్చర్ వెంటాడుతూ ఉండటం ఆమెని. ఆ వెంటాడే వాళ్ళల్లో ఈ శ్రామిక స్త్రీలు, శ్రామిక పురుషులు ఎవరైనా సరే, అట్టడుగు వర్గాలకు సంబంధించిన శ్రామికులు, కూలీ స్త్రీలు, కష్టాల స్త్రీలు, పురుషులు ఈమెను ఎప్పుడు ఆమె కళ్ళ ముందు అలా ఒక దిగిపోయినట్టు, నిలబడినట్లుగా, ఒక ట్రాన్స్పరెంట్గానే మనకి కనిపిస్తూ ఉంటారు. వాళ్ళలోంచి ఆమె వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళల్లో నుంచి ఆ కవితను రాస్తుంది. మళ్ళీ ఇంకొక కవిత దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకొక పిక్చర్గా, ఒక ఇమేజ్గా ఆమెకి కనిపిస్తూ ఉంటారు. అలాంటి ఇమేజెస్ చాలా చోట్ల మనకి కవితలో, ఈ పుస్తకంలో కనిపిస్తూ ఉంటాయి. గాలి మాట్లాడుతుంది అనే కవితలో కొంచెం భాగం నేను చదువుతాను. శ్రామిక దళిత పేద స్త్రీల పట్ల ఉన్న ఒక కన్సర్న్ ఇది. అయితే రాత్రంతా వీధులుడ్చిన సఫాయి కర్మచారిని చేతిలో కళ్ళు మూతలేయని చీపురు పద్యంలా గాలి మాట్లాడుతుంది అని చెప్పారు. మనకి దళితులుగా మనం సఫాయి కర్మచారులని చెప్తూ ఉన్నాము. ఎవరుంటారు, ఎక్కడున్నారు వాళ్ళు అని చెప్పేసానంటే, పొద్దున లేగిస్తే మన కళ్ళ ముందు వీధులు ఊడుస్తూ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. సో వాళ్ళ చేతిలో ఉన్న చీపురు చాలా పెద్ద సింబల్గా మనం ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాము. వాళ్ళ పట్ల ఉన్న ఒక కన్సర్న్ ఈ కవిత. దానితో పాటు రాజద్రోహమని గొంతుకు చించుకు అరిచేటప్పుడు రాత్రంతా వీధులు ఊడ్చిన సఫాయి కర్మచారిని చేతిలో కళ్ళు మూతలేయని చీపురు పద్యంలా గాలి మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పారు. తర్వాత ఇంకొక కవిత చెప్తాను నేను. ఇది చూపుడు వేలు. అంటే దీనికి ఇంకా ఒక 2 వాక్యాలు మాత్రమే చదువుతాను నేను. చూపుడు వేలు వేసిన దారి. దళిత సాహిత్యం వచ్చిన తర్వాత, అంబేద్కర్ ఐడియాలజీ సాహిత్యంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా కవిత్వంలో చాలామంది మనకి అంబేద్కర్ని సింబలైజ్ చేసేటప్పుడు చూపుడు వేలుని చెప్తూ వచ్చారు. చూపుడు వేలు పాడే పాట అనేది శిఖామణి గారు ఒక పుస్తకం కూడా వేశారు అదే పేరుతో, ఆ కవిత ఉన్న పేరుతో. 2 వాక్యాలు చదువుతాను. అతడి చూపుడు వేలు వేసిన దారి గుండా హత్య గావింపబడ్డ చుండూరు కారంచేడుల ఆత్మగౌరవ సాక్షిగా వేవేల నినాదాల ఏకస్వరమై చరిత్ర పేజీలపై అక్షరసేద్యపు నాగళ్లతో అస్తిత్వపు కేతనాల విజయగాథ రాయబడే వరకు ముందుకే అడుగులేస్తూ వెళ్ళని అని చెప్పారు. దీనికి వ్యాఖ్యానం అవసరం లేదని చెప్పేసి అని అనుకుంటున్నాను నేను. కాబట్టి ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. ఎన్నిసార్లు మనం హత్య చేయబడినా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. ఆ చూపుడు వేలు మనకి దారి చూపిస్తూనే ఉంటుంది అని చెప్పారు. ఆ ఫిలాసఫీ పట్ల, అంబేద్కరిజం పట్ల ఉన్న ఒక విశ్వాసం ఈ కవితలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే నామధేయ పరాగం అని ఇంకొక కవిత ఉంది. మెర్సీ మార్గరేట్ అని చెప్పేసి అనగానే ముఖ్యంగా భారతదేశంలో అట్టడుగు వర్గాల నుంచే ఎక్కువ మంది క్రైస్తవాన్ని తీసుకున్నారు కాబట్టి మెర్సీ మార్గరేట్ అని చెప్పేసి అనగానే దళిత క్రైస్తవరాలు అని చెప్పేసి చాలామందికి అర్థమవుతూ ఉంటుంది. ఈ పేరు ఉన్న వాళ్ళు కవిత్వం రాయొచ్చా? అసలు కవిత్వం రాయాలంటే ఎలాంటి పేర్లు ఉండాలి మనకి? ఏ పేర్లతో మనం కవిత్వం రాస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈమె తన పేరుతో కవిత్వం రాసినప్పుడు ఎదుర్కొన్న కొన్ని ప్రశ్నల్ని, కొంత ఘర్షణ ఈ కవితలో చెప్తూ వచ్చారు. అంటే ప్రతి ఒక్కళ్ళ పేరుల్లో కూడా, మన పేర్లలో మన మతం కనిపిస్తూ ఉంటుంది, కులం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదిగో ఈ మతానికి సంబంధించిన వాళ్ళు, ఈ కులానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి మనం పేరు చెప్పగానే అర్థమైపోతూ ఉంటుంది. అలాగే పేర్లను బట్టి విలువ కూడా ఉంది. ఆ విలువను బట్టే మనకి ఆ విలువ చాలాసార్లు మనం కనుక అబ్జర్వ్ చేస్తే సినిమాల్లో జాన్ అని చెప్పేసి ఎవరినన్నా పిలిచారనుకోండి, ఒక విలన్ తరపున ఒక ఫైటర్ బయటికి వస్తాడు. అతను మెడలో క్రాస్ వేసుకొని ఎవరిని చంపమంటారు, కాలు తీయమంటారా, చేయి తీయమంటారా అని చెప్పేసి చాలా ఆక్వర్డ్ లుక్తో అతన్ని చూపిస్తూ ఉంటారు మనకి. తర్వాత లేదు ఇంకొక పేరు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఆడపిల్లల్ని చెప్పాలి అని చెప్పేసి అంటే ఏదో రీటానో లేకపోతే రూబీనో అని చెప్పేసి పిలుస్తారు. ఆ లో నెక్ జాకెట్లు వేసుకొని మోకాళ్ళ పైకి చాలా పైకి చిన్న స్కర్ట్ వేసుకొని ఒక సెక్రటరీ రావటం, లేకపోతే ఒక వ్యాంప్ క్యారెక్టర్ రావటం, మెడలో లో నెక్లో నుంచి కనిపిస్తున్న ఒక క్రాస్ మనకి చెప్తా ఉంటుంది. ఆమె పేరు కూడా అది. ఇలాంటి విలువలు కలిగిన పేర్లలో కూడా ఇలాంటివి ఉన్నాయి. ఈ మతం,
కులం ఆధారంగా, అలాగే సమాజంలో ఉన్న ఇవి సాహిత్యంలో కూడా ఆ విలువలు స్థిరపడిపోయినాయి. ఇదిగో ఫలానా వాళ్ళు అని చెప్పేసానంటే ఆ పేరు పక్కన వారు అని చెప్పేసి చేరుస్తాం మనం. లేకపోతే ఆ ఇంటి పేరు పక్కన కూడా వారు అని చేరుస్తాం. ఇంటి పేరు చూసి కూడా వెంటనే మనం చెప్పగలుగుతాం వీళ్ళు చాలా గొప్ప సాహితీవేత్తలు అని చెప్పేసి చెప్పగలుగుతాం. మరి మెర్సీ మార్గరేట్ అని అంటే ఎట్లా? అందుకని చెప్పేసి నామధేయ పరాగం అని చెప్పేసి కొన్ని కమ్యూనిటీస్ మాత్రమే రాయగలుగుతారు అనే ఒక భావనని ధిక్కరించడం కోసం ఈమె రాసిన కవిత ఇది. అయితే వాళ్ళు అడిగారు, నీ పేరు మాలా ఎందుకు లేదు అని. వాళ్ళు అన్నారు, నీ పేరుకు మా భాషకు సంబంధం లేదని. వాళ్ళ అక్షరాలలో ఏ కొసనా నా పేరుని ముడివేయలేము అని. వాళ్ళ రాతల దారుల్లో నా పేరు ఊరి చివర నుంచి వినిపించే శబ్దం చేస్తుందని. అడుగు అడుగు కలిసి నడవాల్సిన అక్షరాల మధ్య నా పేరు వారికి అభ్యంతరంగా ఉందని. ఇంతలో ఎవరో నేను రాసించుకున్న కాగితాల్ని ఎడమకాలితో తన్ని భావాల పసి కుసుమాలను ఛిద్రం చేయబోతున్నంతలో అవన్నీ ముక్తకంఠంతో ఉరుముతూ అన్నాయి కదా, ఆమె మాది. ఆమెకి మీ భాషతో సంబంధం లేదు. భాషకి కులంతో, అక్షరాలకి మతంతో, ఆ మతంతో మాకు సంబంధం లేదు అని. ఇప్పుడు నేను గర్వంగా నవ్వుతున్నాను, మెర్సీలా నవ్వుతున్నాను, మార్గరెట్లా నవ్వుతున్నాను, నా సంతకం కింద పెట్టే 2 తోక చుక్కల్లా నవ్వుతున్నాను, విశ్వమానవిలా నవ్వుతాను అని చెప్పేసి రాసిన కవిత ఇది. సాహిత్యం ఎవరు వీళ్ళని ప్రేమించకపోయినా ఈ పేర్లతో ఉన్న వాళ్ళు కవిత్వం కనుక రాస్తే, దళిత సమూహాల నుంచి, దళిత క్రైస్తవ సమూహాల నుంచి రాసిన కవిత్వం కాదని చెప్పేసి దానిని తిరస్కారంతో చూస్తున్న వాళ్ళకి ఈమె చెప్తలుచుకుంది ఏంటి అని చెప్పేసి అంటే, ఈరోజు సాహిత్యం మమ్మల్ని ప్రేమిస్తోంది, అక్షరాలు మమ్మల్ని ప్రేమిస్తున్నాయి, మమ్మల్ని ప్రేమించి వాళ్ళ మీద ఫైట్ చేస్తూ ఉన్నాయి. ఎవరైతే మమ్మల్ని మీరు కవులు కారు అని చెప్పేసి అంటూ ఉన్నారో, మా పేర్లను బట్టి విలువలను నిర్ణయించి మా కవిత్వాన్ని తూకం వేస్తూ ఉన్నారో వాళ్ళని ఆ అక్షరాలు ధిక్కరించి మా దగ్గరకు వచ్చేసినాయని చెప్పేసి చెప్తూ అక్షరాలు మాట్లాడినట్లుగా కొటేషన్లో 4 లైన్లు కూడా రాసు వచ్చారేమో. విశ్వమానవిని అని చెప్పేసి ఈ కవిత ముగిసింది. జాషువా కూడా అన్నారు మనకి, విశ్వనరుడ నేను, కులమతాలు సంబంధం లేదు నాకు, నేను విశ్వనరుడిని అని చెప్పేసి జాషువా చెప్పిన వాక్యం మనకి ఇక్కడ గుర్తొస్తూ ఉంటుంది. తర్వాత ఇందులో ఇంకొక గది తలుపు అనే ఒక కవిత ఉంది. మనిషి తనను తాను తెరుచుకునేందుకు తలుపులెన్ని తొలుచుకోవాలో, కిటికీలెన్ని ప్రతిష్ఠించుకోవాలో తెలిసుండాలి. తనను తాను తెరుచుకున్న మనిషి అన్నిటితో మాట్లాడగలడు. గది లోపలి కుర్చీలతో, అద్దంతో, గోడల మీది బొమ్మలతో, మూలమూలనా పడ్డ వస్తువులతో, చెట్లతో, సూర్యరశ్మితో, వానతో, మంచుతో, దారితో, చీకటితో, దేనితోనైనా మాట్లాడగలడు. గది ఇల్లవటం, ఇల్లు కుటుంబం అవ్వటం, మౌనం శబ్దం అవ్వటం, శబ్దం మాట అవ్వటం తెలియని వాళ్ళు, తమని తాము పూడిక తీసుకోని వాళ్ళు, తలుపులా తమని తాము మార్చుకోలేని వాళ్ళు, అలా రిక్తులుగా మంచులా కురిసి కరిగిపోతారంతే అని చెప్పేసి చెప్పారు. తలుపు ఒక దేహం అనే ఒక గదికి బయట నుంచి వచ్చే కొత్త ఆలోచన, ఒక చైతన్యం, ఒక జ్ఞానం, మనలో మార్పుని కలిగించే ఒక కొత్త స్ఫూర్తి నింపే కొత్త ఆలోచనలు, అవన్నీ రావటం కోసం తలుపు ఎంత అవసరమో దేహానికి కూడా తలుపు అలాగే అవసరం. మన మైండ్కి కూడా ఒక తలుపు అవసరం. ఆ తలుపుని తెరిస్తేనే మనం కొన్నిటిని నేర్చుకోగలుగుతాం. తలుపులు మూసుకొని కూర్చుంటే ఆ పాత భావాలతోనే ఉంటాం, అప్డేట్ అవ్వం మనం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నారు, తమని తాము పూడిక తీసుకోలేని వాళ్ళు అని చెప్పేసి మాట్లాడారు. పూడిక, మనకి కొత్త నీళ్లు రావాలి అని చెప్పేసి అంటే ఆ చెరువులో ఉన్న పూడికను మనం గనక తీసేస్తేనే కొత్త నీళ్లు వస్తాయి. అవి పంటలు పండటానికి, సస్యశ్యామలం అవ్వటానికి పనికొస్తాయి. లేకపోతే మురుగు అయిపోతుంది. ఆ సిల్ట్ని మనం తీసేయాల్సి వస్తుంది. పాత రోజుల్లో మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ రానప్పుడు ఎస్ఎంఎస్లు వచ్చేవి. ఎస్ఎంఎస్లు వచ్చి కొత్త ఎస్ఎంఎస్ గాల్లో ఉంది, మీ ఎస్ఎంఎస్ల బాక్స్ నిండిపోయింది, ఆ ఎస్ఎంఎస్ని మీరు కొన్నిటిని ఖాళీ చేస్తే ఆ ఎస్ఎంఎస్ మీకు వస్తుంది, కొత్త ఎస్ఎంఎస్ అని చెప్పేసి అన్నప్పుడు మనందరం వెతికి పాత ఎస్ఎంఎస్లు, మనకు అవసరం లేని ఎస్ఎంఎస్లు తొలగిస్తే కొత్త ఎస్ఎంఎస్లు వచ్చి చేరి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలా మన లోపల ఉన్న ఒక పాతబడిపోయిన భావాలని, మనకు అవసరం లేని భావాలని మనం దాచుకొని ఒక పూడికలాగా, మనం పూడిక నిండిపోయిన మనుషుల్లాగా మనం గనక ఉంటే అప్డేట్ అవ్వం, కొత్త ఆలోచనలు మనం తీసుకోలేకపోతాం.
కొత్త ఆలోచనలు కనుక తీసుకోకపోతే ఈ ప్రపంచంతో పాటు మనం ముందుకు వెళ్ళలేము, ఒక మానవత్వాన్ని మనం ప్రదర్శించలేకపోతామని చెప్పేసి చెప్తున్న కవిత ఇది. సో పేరుకుపోయిన దాన్ని తొలగించటం. తర్వాత ఫ్లాష్ బ్యాక్ అని ఇంకొక కవిత ఉంది. ఫ్లాష్ బ్యాక్ ఇది కూడా దాదాపు ఇలాంటి కవితే. వెనక్కి తిరిగి గతంలోకి మనం చూసుకోవటం అంటే లైఫ్ రేస్లో పరిగెత్తి 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 ఎక్కడో ఒక చోట అలసిపోయినప్పుడు, ఎక్కడో ఒక చోట కూర్చున్నప్పుడు మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన గతంలో చాలా అంశాలు మనల్ని రిఫ్రెష్ చేస్తూ ఉంటాయి. మనం అప్పుడు అలా ఉన్నాం కదా, లేకపోతే అప్పుడు ఇంత బాగా చేసాం కదా, అప్పుడు ఆ బాల్యాన్ని ఇలా అనుభవించాం కదా అని చెప్పేసి మనల్ని మనం అనుకుంటే మనం కొంచెం రిఫ్రెష్ అవుతామని చెప్పేసి చెప్పేది. ఒక డబ్బు కోసం, కీర్తి కోసం, ఉద్యోగం కోసం, లేకపోతే కెరీరు, వీటిల్లో పడి మనిషి తనను తాను మర్చిపోయినప్పుడు ఒక్కసారి చాలా వాటికి దూరంగా వచ్చేసిన తర్వాత ఒక్కసారి అక్కడ కూర్చొని వెనక్కి తిరిగి మనల్ని మనం రిఫ్రెష్ చేసుకోవాల్సిన అవసరం ప్రతి మనిషికి ఉంది. ఇది తప్పనిసరి అనివార్యత మనిషికి అని చెప్పేసి చెప్పే కవిత ఇది. ఒక చిన్న ముక్క చదువుతాను. కూర్చుండిపోవాలి ఎక్కడో ఒక దగ్గర, బిగ్ బజార్ సంతల్లో, బ్రాండ్ ఫ్యాక్టరీ ఐడెంటిటీల్లో తడిసి ముద్దయ్యాక కూర్చుండిపోవాలి ఎక్కడో ఒక చోట. రాజవ్వ బుట్టలో ఎండి రొయ్యల బాల్యపు వాసన మళ్లీ పీల్చుకుంటూ, బోరింగులో నలిగిన వేలు ఊడిన గోరు ఆనవాళ్ల కాలం తవ్వుకుంటూ, అమ్మ చేతి దెబ్బలో వదిలేసొచ్చిన పసిదనపు మొండితనాన్ని వెతుక్కుంటూ కూర్చుండిపోవాలి ఏదో ఒక చోట. మళ్ళీ చిన్నపిల్లాడిలా, మళ్ళీ వృత్తలేఖినిలా బాల్యపు కంపాక్స్ బాక్స్లో నిన్ను నువ్వు చూసుకుంటూ కూర్చుండిపోవాలి ఏదో ఒక చోట అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మనల్ని ఆ స్మృతులు రివైవ్ చేస్తాయి, ఒక్కసారి మళ్ళీ మనలో ఒక కొత్త చైతన్యాన్ని ఇవ్వగలుగుతాయి. మళ్ళీ మనం తిరిగి జీవితాన్ని అనుభవించడం కోసం అవి మనల్ని సమాయత్తం చేస్తాయి అని చెప్పేసి చెప్పే కవిత అది. అలాగే మానవ సంబంధాల మీద అనేక కవితలు రాశారు కవి ఇక్కడ. అందులో నేను కొన్ని కవితలు మనకి పరిచయం చేస్తాను. మనం ఓపెనింగ్ ఈ కార్యక్రమం మొదట్లో చదువుకున్న కవిత మళ్ళీ చదువుతాను. మాయమైన మానవ సమూహాలు మీద కవిత ఇది. మానవ సంబంధాల మీద వచ్చిన మంచి కవితల్లో ఇది ఒకటి. ఎవరెవరు మాయమయ్యారు అని చెప్పేసి అంటే కన్నీరు కాల్చేవాళ్ళు, ఒకళ్ళకి ఇంకొకళ్ళు మేము సహాయంగా ఉంటామని చెప్పేసి చెప్పగలిగిన వాళ్ళు, ప్రేమించగలిగిన వాళ్ళు, ఇదిగో ఇది నీది, ఇది నీకు అవసరమైతే ఈ వస్తువు నువ్వు తీసుకో నేను ఇస్తున్నానని చెప్పేసి ఎదురొచ్చి ఇవ్వగలిగిన వాళ్ళు, ఇలాంటి సమూహాలు మాయమైపోయినాయని చెప్పేసి బాధ మనకి కవితలో కనిపిస్తుంది. మరి ఎవరు, ఏ సమూహాలు ఈరోజు కొత్తగా బ్రాండ్ అంబాసిడర్లా మన ముందుకు వచ్చినాయంటే సొంత ఎదుగుదల కోసం పరితపించేవాళ్ళు, స్వార్థం కోసం ఉన్నవాళ్ళు, తమను తామే పోటీగా భావించేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళందరూ మనకి సమూహాలుగా మన కళ్ళ ముందు ఉన్నారు అని చెప్పేసి ఒక బాధతో రాసిన కవిత ఇది. ఇక్కడ ఓ సమూహం మాయమైంది, చాచిన చేతుల మీద ఆకాశాన్ని, కళ్ళ నిండా సముద్రాల్ని, గుండె నిండా రక్తంలా ప్రవహించే మనుషుల్ని మోసే ఓ సమూహం మాయమైంది. ఇక్కడ తనకు తాను పోటీ ఇచ్చుకునే సమూహం పుట్టుకొచ్చింది. మనిషిని మనిషి పచ్చని అడవిలో అనుభూతి చెందని సమూహం, మనిషిని మనిషే నమ్మొద్దని చెప్పే సమూహము బయలుదేరింది. ఇక్కడ కళ్ళ మీద ఆంక్షలు, గొంతుక మీద ఆంక్షలు, కళాలు చేతివేళ్ల మీద ఆంక్షలు. ఇప్పుడు ఇక్కడ మనిషి అమ్ముడిపోయే వస్తువు, మనిషి సమూహాల నుండి విడిపోయే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి చెప్తున్న కవిత ఇది. ఇక్కడ చెప్పినప్పుడు ఏమన్నారు అని చెప్పేసానంటే, చాచిన చేతుల మీద ఆకాశాన్ని, కళ్ళ నిండా సముద్రాల్ని, గుండె నిండా రక్తంలా ప్రవహించే మనుషుల్ని మోసే ఓ సమూహం మాయమైంది అని చెప్పేసి చెప్పారు. తర్వాత పచ్చని అడవిలో అనుభూతి చెందని సమూహం. అడవి అనంటే కొన్ని పచ్చని మొక్కల, చెట్ల సముదాయం, అది ఒక సముదాయం, అది ఒక గ్రూప్. అలాంటి సెన్స్ని ఇక్కడ ఈ కవితలో చెప్పుకొచ్చారు. మనుషులు కూడా పచ్చగా ఉన్నవాళ్ళు, అడవిలో ఒక సమూహంగా అడవి అనేది మనం ఒక చెట్టు ఉంటే అడవి అని చెప్పేసాను, ఒక సమూహం ఉంటేనే మనం అడవి అని చెప్పేసి పిలుస్తాం. అది పచ్చగా ఉండాలి, అది కొంత ప్రయోజనకరంగా ఉండాలా, అప్పుడే దానిని మనం అడవి అని చెప్పేసి పిలుస్తాం. మనుషులు కూడా అలాంటి సమూహంగా తయారవ్వాలనే ఒక ఆకాంక్ష మనకి ఇందులో కనిపిస్తుంది. ఇందులో ఇంకొక మంచి కవిత ఉంది, అది ఇలా ఈ వస్తువు మీద వచ్చిన ఇంకొక మంచి కవిత. అది సీడ్ బాల్. ఈ మధ్య కొత్త విధానం ఒకటి వచ్చింది మొక్కల్ని పెంచడానికి. విత్తనాలు ఒక మట్టిలో
పెట్టేసి కొంత ఎరువు అవన్నీ వేసి ఒక బాల్ లాగా చేసి మధ్యలో ఒక విత్తనాన్ని దూర్చి దానిని మళ్ళీ బాల్ లాగా చేసి అమ్ముతూ ఉంటారు. దానిని తెచ్చి మనం పెట్టుకొని కనుక వేస్తే అవి మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి, చాలా బలంగా పెరుగుతాయి మొక్కలు, ఆరోగ్యంగా ఉంటాయి. అలాంటి సీడ్ బాల్ చూసిన కవి ఊహకి ఈ మనుషులు వచ్చి అతుక్కున్నారు. ఎలా వచ్చి అతుక్కున్నారు? ఎలా అంటే ఒక నిర్మలమైన స్నేహంతో ఉన్న మనుషులు కరువైపోయారు. వాళ్ళల్లో ఉన్న ఆ మనుషులు ఆ దేహంలో మానవత్వపు విత్తనాలు మనం కనుక వేస్తే అవి ఫలిస్తాయి, ఆరోగ్యంగా వస్తాయి అని చెప్పే కవిత ఇది. ఒక మనిషిని విత్తనాలుగా, మనిషిని విత్తనాలుగా నాటుకోవాల్సిన అవసరం ఉందని చెప్పే కవిత ఇది. మంచి మనుషుల్ని ఓపిగ్గా మాట్లాడే మనుషుల్ని, మాట్లాడినంతసేపు శ్రద్ధగా వినే మనుషుల్ని గాలించి మరీ సీడ్ బాల్స్లా ఉన్నపళంగా చేతులతో చుట్టి దాచేయాలి. ఒక మనిషిని నాటాలి, నిర్మలమైన మనసున్న మనిషిని, కలుషితమైన ఆలోచనావరణంలో స్వచ్ఛమైన ప్రేమను వీసే మనిషిని, భారంగా గుండె పట్టు తప్పి తుళ్ళిపడేటప్పుడు ఆత్మీయంగా చేతులు చాచి గుండెలకు హత్తుకునే మనిషిని నాటాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు అలాంటి మనుషులు కరువైపోయారు, కల్తీ మనుషులు ఉన్నారు. కాబట్టి ఒక స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన, మానవీయ విలువలున్న, మానవత్వంతో నిండి ఉన్న ఆ స్వభావాలని నాటుకోవాలి మనం ఈరోజు అని చెప్పేసి చెప్తున్న కవిత అది. తర్వాత వాళ్ళు వాళ్ళ పిల్లలు అనే ఇంకొక కవిత చదువుతాను. వాళ్ళు వాళ్ళ పిల్లలు అంటే ఒక జనరేషన్ ఎలా తయారవుతుంది, మనకి ఒక ప్రధానమైన యూనిట్ ఏంటి అని చెప్పేసి అంటే కుటుంబం, తర్వాతే సమాజం అని చెప్పేసి మనకి తెలుసు. అలాంటి కుటుంబం పిల్లల్ని ఎలా పెంచుతోంది? ఇలా పిల్లల్ని పెంచడం వల్లనే కొంతమంది దుర్మార్గంగా తయారవుతున్నారు, కొంతమంది సరైన మార్గంలో ఉండగలుగుతున్నారు. అలా దుర్మార్గంగా తయారయ్యే పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారు? వాళ్ళు తల్లిదండ్రులు అయిన తర్వాత వాళ్ళు పిల్లల్ని మళ్ళీ పెంచుతూ ఉంటారు. కాబట్టి అలాగే మంచి వాళ్ళు కూడా మంచితనంతో పిల్లల్ని పెంచటం, ఆ విషయాలని చెప్తూ ఉన్న కవయిత్రి ఇక్కడ 2 మాటలు మనం చదువుకుందాం. ఒకానొక రోజు ఆ పిల్లలకు పిల్లలు పుడతారు. వాళ్ళు అమ్మా నాన్నలవుతారు. తమ తల్లులు తమను పెంచినట్టు తండ్రులు పొట్టపై పడుకోబెట్టుకొని పక్కలో రొమ్ముపై ఆనించుకొని తమను పెంచినట్టు వాళ్ళ పిల్లల్ని పెంచుతారు. కానీ వీళ్ళు తమ పిల్లలతో మతోన్మాదం గురించి మాట్లాడతారు. మక్కా మసీదు, లుంబినీ వనంలో బాంబు పేలుళ్ల గురించి, 11/9 సంఘటన గురించి, పాలస్తీనా ఇస్రాయేల్ యుద్ధం గురించి, ఆ రాత్రి పారిస్ ముఖంపై జరిగిన ఆత్మాహుతి దాడి గురించి మాట్లాడతారు. తమ పిల్లల వీపు నిమురుతూ వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ చెబుతారు కదా, మనిషికి మనిషే తోడు, మృగాల్లా మీరెప్పుడూ ఆలోచించొద్దు అని. అంతేగా మరి వాళ్ళు ఎప్పుడూ అమ్మా నాన్నలై గురువులుగా మారతారు అని చెప్పేసి చెప్పారు. అంటే జనరేషన్స్ని ఎట్లా తయారవుతాయి, చెడ్డగా ఎట్లా తయారవుతాయి, మంచిగా ఎలా తయారవుతాయి, దానికి కుటుంబం ఇచ్చే ఒక నైతిక బలం ఎలా ఉంటుంది, అట్లా తయారవ్వడం కోసం, మంచిగా తయారవ్వాలని అంటే కుటుంబం ఎలాంటి పిల్లలకి ఎలాంటి శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళని ఎంత ఆత్మీయంగా దగ్గరకి తీసుకొని మంచిని గురించి చెప్తే పిల్లలు వింటారు. అలాగే జనరేషన్స్ తయారవుతాయి, అలాగే చెడ్డ తల్లిదండ్రులు కూడా ఉంటారు అని చెప్పేసి చెప్తున్న కవిత ఇది. తర్వాత కాలం వాలిపోతున్న వైపు అనేది చివరి కవిత. మనం చివరికి వచ్చేసాము ఈ కార్యక్రమానికి. ఇది టైటిల్ కవిత ఇదే, కాలం వాలిపోతున్న వైపు. కాలం వాలిపోతున్న వైపు నువ్వు చూపు సారించు. ఇరు దేహాల మధ్య ఒకే సామీప్యం, ఒకే ఏకాంతం, ఒకే నిశ్శబ్ద సామూహిక మూల్గుల రొద. తూర్పు నుంచి పశ్చిమానికి ముదుసలి కాలినడక, వడిగా అలజడిగా దైన్యంగా వాలిన పొద్దు కవిగిట ఉదయాన్ని మళ్ళీ మళ్ళీ నెరిసిన వెంట్రుకలంత వయసుతో స్వప్నిస్తూ స్వచ్ఛంగా అని చెప్పేసి చెప్పిన కవిత ఇది. ఆ కవిత ఏదైనా సరే ఒక విషయం ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి తరలిపోతూనే ఉంటుంది. జీవితం కూడా అలాంటిదే, తూర్పు నుంచి పశ్చిమానికి తరలిపోతూ ఉంటుంది కాలం, ఇలాంటివి. సో పొద్దు వాలటం, వృద్ధాప్యం, దానికి సంబంధించిన సమీపంగా ఉండడం, అలాంటప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాలు చర్చించే కవిత ఇది. ఇందులో చాలా కవితలు ఇంకా నేను చెప్పలేకపోతున్నాను, సమయం లేదు కాబట్టి. అయితే ఈ కవిత్వం గురించి 2 మాటలు మాట్లాడుకుంటే, కవయిత్రి
ఆలోచన వెళ్ళిన ప్రతి తావుని తన అక్షరాలతో నింపినట్లుగా మనకి కవిత్వంలో ఈ పుస్తకంలో కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడకి ఆలోచన వెళితే అక్కడ దానిని కవిత్వం చేసింది, దానిని కవిత్వంతో కొలిచింది. అక్షరాలతో నింపటమే కాదు, కవిత్వంతో కొలిచింది దానిని. ప్రతి ప్రదేశాన్ని, ప్రతి సంఘటనని, ప్రతి సందర్భాన్ని కవిత్వంతో కొలవడం జరిగింది. ఎక్కువ కవితలు మనకి కథన శైలిలో ఉన్నాయి. మధ్యలో ఒక ఫ్యాంటసీ వస్తుంది. ఏ కవితకైనా సరే ఎక్కువ కవితలకి ఒక ఫ్యాంటసీ వస్తుంది. దీనిని మనం కవి స్వేచ్ఛగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కవిత చాలా ఎక్కువ కవితలు ఎత్తుగడ ఒక మార్మికతతో కనిపిస్తూ ఉంటుంది. వెంటనే మనకి కవిత దాదాపు ఒక 40-50% చదివిన తర్వాత కూడా ఈ కవిత ఏ వస్తువు మీద ఉంది అని చెప్పేసి వెంటనే అర్థం కాదు. తర్వాత మనకి అది రివీల్ అవుతుంది. కవిత మధ్యలోకి వచ్చిన తర్వాత అది రివీల్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మొదటి నుంచి చదువుకుంటా వస్తే దాని భావన తొందరగా అర్థమవుతూ ఉంటుంది. మనకి చెప్పాలనుకున్న విషయాన్ని అలా రివీల్ చేస్తూ ఉంటారు కవి. అది కూడా కవి స్వేచ్ఛగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత నిర్మాణం విషయంలోకి వచ్చేసరికి ఇందులో అభివ్యక్తి చాలా గొప్పగా, అద్భుతంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒక వస్తువు మీద వచ్చిన కవితలన్నింటినీ గనక మనం ఒక చోట గనక చేరిస్తే ఆ శైలి ఒకే రకంగా అనిపిస్తుంది. ఈ కవితలన్నీ ఒక చోట చేర్చి ఇది ఒక దీర్ఘ కవిత అని చెప్పేసి అనంటే సరిపోతుందేమో అని కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక శైలితో కవితలు కొనసాగుతూ ఉన్నాయి. బహుశా అది వస్తువుకు సంబంధించిన వైవిధ్యాన్ని ఆమె ఆ శైలితో చెప్పటం జరిగిందని అనుకుంటున్నాను నేను. ఎంత సీరియస్ సబ్జెక్ట్ అయినా సరే కవయిత్రి ఆ గొంతులో ఆవేశం ఉండదు. స్పార్క్ లాంటి కొన్ని వాక్యాలు ఉంటాయి, కానీ ఆవేశం అసలు ఎప్పుడు ఎక్కడ ఏ కవితలోనూ నాకైతే కనిపించలేదు. ఒక నింపాదిగా కవి మాట్లాడుతూ ఉంటారు కూర్చొని. ఒక కవి గొంతుతో మాట్లాడే కవితలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా తక్కువ కవితలు పాత్రలు మాట్లాడినట్లు లేకపోతే ఒక బాధితురాలు మాట్లాడినట్లు ఉంటాయి తప్ప చాలా ఎక్కువ కవితలు కవి గొంతుతోనే మాట్లాడుతూ ఉన్నారు. తీవ్రమైన ఆవేదన కానీ, తీవ్రమైన దుఃఖము, ద్వేషము, కోపము, ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కడ కూడా మనకి ఈ కవితల్లో కనిపించదు. ఎందుకని అంటే ఒక సీనియర్ అబ్జర్వర్గా విషయాన్ని చూడటం, దానిని పాఠకులకు అందించాలి అని చెప్పేసి అనుకొని కూర్చొని రాసినట్లుగా మనకుంటుంది. పాఠకుల మీద అభిప్రాయాలు రుద్దకుండా నిర్ణయాలు ఆలోచించుకునే సమయాన్ని పాఠకులకి ఇవ్వటం కోసం రాసినట్లుగా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగా అట్లాంటి వాటిల్లో హ్యాపీ టు బ్లీడ్ అనేది కూడా మనకి అవుట్ సైడర్గా మాట్లాడినట్లుగానే కనిపిస్తుంది. నిజానికి ఇక్కడ స్త్రీ కవి, కానీ మనకి స్త్రీ గొంతుతో మాట్లాడకుండా జెండర్లెస్గా మాట్లాడినట్లుగా మనకి తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఇదిగో ఈ అభిప్రాయాలు మీరు తీసుకోండి అని చెప్పేసి పాఠకుల మీదకి తన అభిప్రాయాలు ఏ కవితలో కూడా విసిరివేయలేదు. తర్వాత ఈ కవిత చాలా విషయాలు, చాలా ఉద్యమాలు ఇందులో ఉన్నాయి, కానీ ఇది ఉద్యమ కవిత్వం అని చెప్పేసి అనడానికి వీలులేని నిర్మాణంతో, వీలులేని టోన్తో ఈ కవిత్వం ఒక నింపాదిగా, బ్యాలెన్స్డ్గా కొనసాగుతూ ఉంది. అలాగే చాలా దృశ్యాలని కవయిత్రి పికప్ చేసుకుంటూ ఉంటుంది. తన మైండ్లో ఎక్కడో డెవలప్ చేసుకుంటూ ఉంటుంది. మనకి పాత రోజుల్లో ఫిల్ములు మనం డెవలప్ చేసుకుంటున్నట్లు, కెమెరాలో తీసినప్పుడు ఫోటోని ఆ ఫిల్మ్ని డెవలప్ చేసుకున్నట్టు అది ఆమె పిక్చర్ని తీసుకోవటం లోపల ఒక డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ డెవలప్మెంట్లో ఉన్న అబ్జర్వేషన్ వలన అవి ఆ కవిత్వంలో అలవోకగా అవన్నీ వచ్చి పడిపోతూ ఉంటాయి, వెంటాడుతూ ఉంటాయి. అంటే ఎక్కువ మనం అనుకుంటున్నట్లు శ్రామికులు, అతికిచ్చిన పోస్టర్లు, పాతబడిపోయిన గాజులు, మారని 500 రూపాయల నోట్లు, ఇవన్నీ అట్లా 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 మనకి కవిత్వంలో వచ్చి కూర్చుంటాయి. ఇంకోటి ఏంటి అని అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కవయిత్రి మెర్సీ మార్గరెట్. అయితే తెలంగాణ నుడికారంతో కవితలు లేవు. తెలంగాణకి సంబంధించిన పదాలు అక్కడక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి, చాలా తక్కువ పదాలు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇంగ్లీష్ టైటిల్స్, మోడర్న్ టెక్నాలజీకి సంబంధించిన టైటిల్స్ ఎక్కువ కనిపించినాయి. జీవితంలోని ప్రతి సందర్భాన్ని కవిత్వం చేయటం, ఊహల్ని కవిత్వం చేయటం ఈ పుస్తకంలో ఎక్కువగా మనకి కనిపించింది. అంటే జీవితాన్ని కవిత్వంగా బతకటం అనేది మెర్సీ మార్గరెట్ కాలం వాలిపోతున్న వైపు చదివితే మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇంతసేపు నాతో ఉన్న మిత్రులు ఏమన్నా మాట్లాడదలుచుకుంటే నేను చూస్తాను. ఏదన్నా అడగదలుచుకున్నా
మిత్రులకు ధన్యవాదాలు. జై భీమ్. గుడ్ నైట్.